ఇవాళ ఇక్కడ నిర్వాణ షట్కం రూపంలో ఒక వేదాంత ధార ప్రవహించబోతోంది. మీరు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు. ఎందుకు నేను అంటున్నాను ఈ మాట అంటే, ఒక గొప్ప అంశం ఏదైనా ప్రసంగించాలంటే దానికి గొప్ప సందర్భం ఉండాలి. ఏదో వరుసగా మన ఇష్టమైన అంశాలు మాట్లాడదాం అనుకుని వరుసగా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తూ వెళ్ళిపోకూడదు. ఆ వేదికలు దానికి తగినవి కాదు, అక్కడికి వచ్చే జనం కూడా దానికి తగిన వాళ్ళు కాదు. ఏదో షష్ఠికో సప్తమకో రథసప్తమకో సుబ్రహ్మణ్య షష్ఠికో జాతర జరుగుతూ ఉంటే ఇది మాట్లాడితే ఉపయోగమే లేదు, అక్కడ ఎవరు వినరు దీన్ని. అందుకని నిర్వాణ షట్కంలో మొదటి శ్లోకంలోనే శంకరాచార్య ముందు ఈ దేహం నీది కాదు అని గ్రహిస్తే తప్ప ఇంకేం నువ్వు చేయలేవయ్యా అన్నాడు. మనోబుద్ధ్యకంకారచిత్తాని నాకం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ఇది మొదటి శ్లోకం. ఆరింటిలో ఇది మొదటి శ్లోకం. షట్కం అంటే ఆరింటి సముదాయం, ఏ కాంబినేషన్ ఆఫ్ సిక్స్. అందులో ఇది మొదటిది. మనోబుద్ధ్యకంకారచిత్తాని నాకం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రం. న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ముందు నీ మనస్సు నువ్వు కాదు, అది గ్రహించు అన్నాడే. నేను నా మనస్సు కాదు. ఆశ్చర్యంగా ఉంటుంది. మనస్సు కాకపోతే మనమేమిటి? మనస్సు, ఆలోచనలు అదే మనం. నేను అంటే అదే కదా. నేను ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులోంచే వస్తుంది, శరీరం నుంచి ఎప్పుడు నేను రాదు. కానీ ఆ మనస్సు మనం కాదు. ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఆ మనస్సు లేకుండా మనం ఉన్నాం, ప్రతిరోజు ఉంటున్నాం, కనీసం కొన్ని క్షణాలైనా ఉంటున్నాం. సుషుప్తి అంటారు దాన్ని. అక్కడ మనస్సు లేదు, అందరికీ తెలిసింది. రాత్రి పగలు ఎప్పుడు పడుకున్నా సుషుప్తి, కల కూడా లేనటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. దాన్ని సుషుప్తి. సుప్తి వేరు, సుషుప్తి వేరు. సంస్కృతంలో సు అనేది చేరిస్తే చాలా విశిష్టమైన అర్థం వస్తుంది. ఏదో గతి అంటారు, గతి అంటే గతి, సుగతి అర్థం వేరు. ధర్మం, దానికి మళ్ళీ సుధర్మ అర్థం వేరు. జనుడు, సుజనుడు అర్థం వేరు. అన్నం పరమాన్నం అర్థం పరమార్థం. అలాగే సు చేర్చగానే ఒక విశిష్టమైన అర్థం వస్తుంది. సుషుప్తి అన్నారు. సుప్తి అంటే నిద్ర. నిద్ర అందరూ పడుకుంటారు, జంతువులు కూడా పడుకుంటాయి, పెద్ద విషయం కాదు అది. కానీ సుషుప్తిలో ఉన్నప్పుడు గొప్పతనం ఏమిటంటే మనం అర్థం చేసుకుంటే మనస్సు లేదు. మనస్సు లేదు కాబట్టి కళ లేదు. మనస్సు ఉంటే కళ వస్తుంది. బాహ్య జీవితంలో మనకు మనస్సు ఉంది. ఇప్పుడు మన మనస్సు మన కళ్ళల్లో ఉందండి, మన కళ్ళల్లో ఉంది. జాగ్రత్త అవస్థలో మనస్సు ఎప్పుడు కళ్ళల్లో ఉంటుంది. ఈ మనస్సు డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది పైకి కిందికి. దాన్ని మనం గమనించం. ఓ చోటే ఉందనుకుంటాం, మనకు తెలియకుండా తిరిగిపోతుంది. మనకు తెలియకుండా తిరుగుతుంది కాబట్టి అది మనం కాదని చెప్పారు. మనమైతే మనకు తెలిసే తిరుగుతుందిగా, అది మనం కాదు, తిరుగుతోంది. ఇప్పుడు మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది. అందుకే ఎవరు కనిపించినా మన మనోభావం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా కనిపిస్తారంటే మనకి మన మనస్సులో ఉండే భావాన్ని బట్టి వాళ్ళు కనపడతారు. భార్యతో తగాదా అయిందనుకోండి, ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, అదే భార్య రాక్షసిలా కనపడుతుంది. ఇప్పుడు వస్తూ ఎక్కడో చూశాను ఒక వాల్ పోస్టర్, ఊర్వశివో రాక్షసివో అని. ఊర్వశి రాక్షసి ఎలా అవుతుంది? రాక్షసి అవుతుంది. ఇదే వేదాంతం. ఇప్పుడు సినిమా చూడి చప్పట్లు కొట్టడం కాదు, అదే టైటిల్ అర్థం చేసుకుంటే సినిమా అంతా అర్థం అవుతుంది. ఊర్వశివో రాక్షసివో అన్నాడు. ఎంత గొప్ప టైటిల్ పెట్టాడు రా అనుకున్నాను నేను. ఊర్వశి రాక్షసులు ఎలా కనపడిందండి? తేడా వచ్చింది, అది సమస్య. ఆ తేడా ముగిసిపోయి మళ్ళీ భార్య అనుకూలంగా ఉందని అంతే. ఈయన ఊర్వశి, ఈయన పురూరవుడు ఇక్కడ. అందుకే శంకరాచార్య మనస్సు నువ్వు కాదురా సన్నాసి అన్నారు. నీ మనస్సులో కలిగే భావాన్ని బట్టి నీ భార్య నీకు కనపడుతోంది. నీ మనస్సులో ఆవిడ మీద అనురాగమో ఆకర్షణో కామవాంచో ఏదో ఒకటి ఉన్నప్పుడు ఆవిడ ఊర్వశిలాగే కనపడింది. కాస్త తేడా వచ్చేసరికి రాక్షసి అయిపోయింది. ఇంతకీ ఆవిడ ఊర్వశి కాదు, రాక్షసి కాదు, ఆవిడ ఒక ఇంటి ఆడపడచ్చు అంతే, ఓ స్త్రీ, ఓ మనిషి. ఈ ఊర్వశనో రాక్షసనో పేర్లన్నీ వీడు పెట్టుకున్నాడు, ఆవిడేం పెట్టుకోలేదు, ఆవిడకి తెలియదు అది. ఇదే మనస్సు నువ్వు కాదు అంటే సరిగ్గా. కళ్ళల్లో మనస్సు ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే మన కళ్ళల్లోకి మనస్సు ప్రవేశించి ఆవిడ మనకి రాక్షసిలాగో ఊర్వశిలాగో కనపడేలా చేస్తోంది. మనస్సు చేస్తోంది, కళ్ళు చేయట్లా. కళ్ళు ఎప్పుడు ఒకటే.
అంచేతను గాఢ సుషుప్తిలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనస్సు ఎక్కడ ఉంటుంది? జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనస్సు కళ్ళల్లో ఉంటుంది. కలగనేటప్పుడు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆశ్చర్యం, కంఠంలో ఉంటుందండి మనస్సు. కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది, ఇక్కడ సరిగ్గా ఈ గొంతులో ఉంటుంది. అందుకే కలలో ఎక్కడైనా మనం మాట్లాడాలంటే మాట్లాడలేం, పెద్దగా అరుస్తాం పలవరంతా. కలలో అనుభూతిని వ్యక్తం చేయడం కష్టం, ఏదో మామూలుగా వెళ్ళిపోతుంది. కానీ పెద్దగా ఏదైనా చెప్పాలంటే చెప్పలేదు, ఎందుకంటే మాట బయటికి రావాలి. మాట బయటికి ఎక్కడి నుంచి వస్తుంది? కంఠం నుంచి వస్తుంది. వైఖరి వాక్కు అంటారు, కంఠంలోంచి వస్తుంది. ఆ కంఠంలో మనస్సు అడ్డంగా ఉంది, ఏదో నీళ్ళు ఇందులోంచి రావాలి అంటే ఇలా తీసుండాలి, కానీ ఇక్కడ మధ్యలో ఏదో దీనికి సరిపడా ఒకటి ఏదో గట్టే ఉండలాంటిది అడ్డంగా ఉంటే రాదు కదా. అంతే, మనస్సు ఇక్కడ అడ్డంగా ఉంది, అందుకని మాట రాదు. కల్లో పలవరంతే వస్తుంది. ఎందుకని ఆ పలవరంత కూడా ఎలా వస్తుంది? తోసుకుంటూ వస్తుంది. అంటే ఏం చేస్తుంది? వాక్కు యొక్క ప్రభావం కారణంగా మనం కలలో బాగా పెద్దగా అరవడానికి చేసిన ప్రయత్నం కారణంగా ఇక్కడున్న మనస్సును ఆ వాక్కు పైకి దోహేసింది, నువ్వు అడ్డంగా ఉన్నావని. అది పైకి కళ్ళలోకి వెళ్ళిపోయింది, మెలకు వచ్చింది, పెద్దగా అరిచాడు, బేరం అన్నాడు, లేవండి కాస్త మంచినీళ్ళు తాగండి, అందుకే విభూతి ఎట్టుకు పడుకోమని చెప్పాను అంది ఆవిడ నమ్మకం ఏదో ఆవిడ చెప్పింది. ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ పైకి అరవడం వల్ల వచ్చింది. ఏదో ఏం జరగాల? లోపల గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు అంతే. మాట ప్రయత్నం చేయగానే అడ్డం ఎందుకు వచ్చింది అంటే కళ కంఠంలోంచి పుడుతోంది. కళ ప్రక్రియ అంతా ఈ గొంతులోనే నడుస్తుంది, ఈ కింది నుంచి పైకి, కింది నుంచి పైకి. కావాలంటే పడుకున్న వాళ్ళని చూస్తే ఇక్కడ కొంచెం చలనం ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే కళ్ళల్లోనూ కనురెప్పలను చూస్తే, సరిగ్గా పడుకున్న వాళ్ళ కనురెప్పలను చూస్తే ఈ కనుగుడ్డు లోపల బాగా వేగంగా తిరుగుతోంది అటు ఇటు అంటే ఖచ్చితంగా కలగంటున్నారని అర్థం. అవి ఏమీ కదలకుండా నిశ్చలంగా ఉన్నాయంటే సుషుప్తిలో ఉన్నారని అర్థం. జాగ్రత్త అవస్థలో మనస్సు కళ్ళల్లో ఉంటుంది, స్వప్నావస్థలో మనస్సు కంఠంలో గడుతుంది, సుషుప్తి అవస్థలో మనస్సు హృదయంలో గడిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అంచేత మనం పైకి వెళ్ళిందంటే మనస్సు కలగంటాం, కంఠంలో ఉందంటే కలగంటాం. పైకి వెళ్ళింది కళ్ళల్లోకి వెళ్ళిందంటే జాగ్రత్త అవస్థలో ఉంటాం. అక్కడి నుంచి పైకి వెళ్లకుండా కిందికి వెళ్ళింది అనుకోండి, గాఢ నిద్రలోకి జారుకుందనుకోండి కళ నుంచి, అప్పుడు సుషుప్తిలో ఉంటాం. అప్పుడు మనస్సు మనం కాదు, కానీ మనం ఉన్నాం ఖచ్చితంగా. పొద్దున్న లేచాక ఏమంటున్నాం? ఆదమరిచి నిద్రపోయామమ్మా అంటాం. ఆదా అంటే శరీరం, తెలుగులో శరీరం అని అర్థం. మనం మర్చిపోయాము ఆ భాష. ఆదా అంటే శరీరం, అందుకని ఆద మరిచి నిద్రపోయామంటే శరీరం మరిచి. అసలు నేను ఈ శరీరంలో ఉన్నానని అంత నిద్ర పట్టేసింది. కానీ శరీరం ఉంది, ఊపిరి తీసుకుంటోంది. లోపల ఉన్న జీవుడికి శరీరం ఉందని, ఊపిరి తీసుకుంటోందని తెలియదు, కలగనేటప్పుడు తెలియదు, సుషుప్తిలో ఉన్నప్పుడు తెలియదు. కానీ బయటకు వచ్చాక కళని ఆనందంగా చెప్పలేదు మనం మంచి కళ అయితే చెప్తాం, గుళ్ళోకి వెళ్ళినట్టు, దర్శనమైనట్టు, ఎవరో నాకేదో ఇలా శుభకార్యం జరిగినట్టు, ఇదంతా మన భావన బట్టి. లేదా జరగకూడదు ఏదో జరిగింది అనుకోండి, ఏమిటో పీడకలు వచ్చిందంటాం. ఈ పేడకల నువ్వు సృష్టించుకున్నవి. కళే, అది పేడ కాదు, పేడ కాదు, శుభమో కాదు, అశుభమో కాదు. కళ ఎప్పుడూ కళ ఎప్పుడూ అబద్ధమే. దాని గురించి విశ్లేషణ చేస్తే అసలు ఆ కళలో ఉన్న పాత్రలు ఎవరు, అవన్నీ ఎవరు ధరించారని విశ్లేషణ చేస్తే 2 నిమిషాల్లో వేదాంతం మొత్తం అర్థమవుతుంది. మనం అది చేయకుండా ఏం చేస్తామంటే శుక్రవారం వచ్చిందా, మంగళవారం వచ్చిందా, తెల్లారకట్టు వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా, ఇది వచ్చిందంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు, నువ్వు అనుకుంటేనే జరుగుతాయి ఇవన్నీ. ఇక్కడ దీనికి ఒక పెద్ద శాస్త్రం, స్వప్న శాస్త్రం. అసలు జీవితానికి ఉన్న శాస్త్రాలకి విలువ లేదు ఇక్కడ, స్వప్నానికి ఒక శాస్త్రం. అది చూసి మనం కంగారు పడిపోవడం. ఈ మధ్య నాకు ఎలాంటి కళలు వస్తున్నాయండి, ఇదంతా అజ్ఞానమే. అసలు కళ మిథ్య, జీవితమే మిథ్య అని చెబుతుంటే మళ్ళీ కళ ఏమిటాయా? జీవితం అంటే కళలో కళ. కళని విశ్లేషణ చేయవలసిన విధానం ఏమిటంటే ఇలా కాదు. అసలు ఆ కళలో అమ్మాయిలు కనబడ్డారు, అబ్బాయిలు కనబడ్డారు, చెట్లు పుట్టలు ఏవో కనబడ్డారు, అవన్నీ ఎవరు ధరించారు ఆ రూపాలన్నీ? ఇది విశ్లేషణ, దీన్ని సైంటిఫిక్ ఎనాలిసిస్ అంటారు, శాస్త్రీయమైన విశ్లేషణ. ఇది ఆ కళ ఫలితం గురించి ఆలోచించేది ఎంతసేపు, ఫలితం ఆలోచించినంతవరకు విషయం అర్థం కాదు. జీతం కోసం పనిచేసేవాడికి ఎప్పుడు ఏ వృత్తిలోనూ ఆనందంగా ఉండలేడు. జీతం కోసమే పనిచేస్తే ఏ వృత్తిలోనూ ఆనందంగా ఉండలేము. జీతం కంటే ఎక్కువగా మనకేదో ఆనందం ఉంది అని ఆ వృత్తిలోనే ఆనందం పొందగలిగితే, ఆ పని చేయడంలోనే ఆనందం పొందగలిగితే అది శాశ్వతంగా ఉండే ఆనందం. ఆశించిన చోట ఆనందం ఎప్పుడూ ఉండదు, ఆశించకుండా ఉంటేనే ఆనందం ఉంటుంది. సుషుప్తిలో ఉన్నప్పుడు మనమేమీ ఆశించట్లా. అలాగే కళ వచ్చినప్పుడు కూడా కాస్త విశ్లేషణ చేసుకుని, ఇదేమిటి, ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారు కాస్త ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఈ పడుకున్న జీవుడే ఆ పాత్రలన్నీ ధరించాడు. వాళ్ళ ఆవిడ కళ్ళలోకి వచ్చినా వాడే, ఇంకొక ఆవిడ కళ్ళలోకి వచ్చినా వాడే, ఎవరు లేరు అక్కడ. ఓ పులి కళ్ళలోకి వచ్చినా వాడే, సింహం కళ్ళలోకి వచ్చినా వాడే, ఓ చెట్టు కళ్ళలోకి వచ్చినా వాడే. ఈ జీవుడే పడుకుని అన్ని రూపాలు ధరించాడు. మన మనస్సు వేసే వేషాలు ఇవన్నీ. ఇక్కడ మనస్సు ఉంటుంది.
మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని రూపాలు ధరించి ఒక కల ఒకటి సృష్టించి కిందపడి మీదపడి సుఖపడి దుఃఖపడి జయాలు అపజయాలు అనేకం పొంది మెలకువ పొందడం అనేది నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వం అనేటువంటి కల ఒకటి కని మన అందరి రూపాలు ఆయనే ధరించి సుఖాలు దుఃఖాలు అన్నీ నాటకం రూపంలో ఆయనే అనుభవించి తిరిగి మేలుకొనడం నిజం కాదా? పక్కా నిజం, పక్కా నిజం. హిందూ పురాణాలు చెప్పింది పక్కా నిజం. ఆ పక్కా నిజాన్నే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి అన్నారు. రేపు క్షీరాబ్ది ఏకాదశి నాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అన్నారు. అప్పుడు పడుకున్నాడు, ఇప్పుడు లేచాడు. ఈ 4 నెలల మధ్యలో కన్న కలే ఈ విశ్వం. ఆయన కంటున్న కళ ఇది. పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు నద్దురలోన కన్న కళ నెక్కము కాదు కదా తలంపగన్ సాగరఘోష కావ్యంలో రాసిన మాట. పరమాత్ముడు కన్న కళలు ప్రపంచంలో మన జీవితంలో మనం పడుకుని మనం ఒక కళ కంటున్నట్టే మహావిష్ణువు ఒక కళ కంటున్నాడు. ఆ కళ ఈ ప్రపంచం. అందుకే విశ్వం విష్ణువు మొదటి నామాలేవి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభుకు. ఆ మిగిలినవి పక్కనట్టండి. విశ్వం విష్ణువు, విశ్వం అంతా విష్ణువే. అర్థమైపోయింది. అంటే ఇప్పుడు చెబుతున్నవాడు వింటున్నవాడు కూడా విష్ణువే. ఈ మైకు, ఈ పుష్పగుచ్చం, ఈ మంచినీళ్ళ డబ్బా అన్నీ విష్ణువే. అన్నీ ఒకటే. నువ్వు విష్ణువు అనకపోతే శివుడు అని వచ్చిన నష్టం లేదు. అవన్నీ ఆత్మస్వరూపాలు, అంతా ఒక్కటే. జరుగుతున్నది ఒక మిథ్య, ఒక స్వప్నం. అంటే మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం. అంతకు మించి రాసుకోవడం పూసుకోవడం ఉండదు. తెలుసుకుంటే ఉపయోగం. అది తెలుసుకున్నాడు ఆయన. అందుకే బ్రెయిన్ ట్యూమర్ రాగానే భార్యను పిలిచి వీ సెలబ్రేట్ ఇట్, హాయిగా పండగ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ రోజులు బతకమని చెప్పారు. ఇంక బతికి ఏమిటి చేస్తాం ఇక్కడ. ఇంకో 2 రోజులు ఎక్కువ బతకడం, ఇంకా ఊరికే అప్పడాలు ఒడియాలు తింటూ కూర్చోవడం కంటే మనం వేయవలసిన ముద్ర ఏదో ఈ ప్రపంచం మీద మంచి ముద్ర ఒకటి వేసి వెళ్ళిపోవడం ఎంత అదృష్టం అండి. 32 ఏళ్లకు వెళ్ళిపోయాడు శంకరాచార్య. 153 రచనలు రాశాడు, గ్రంథాలు రాశాడు. మనం ఏమి రాశాము? ఆమోదం రాశాం, వీపు గోడకు రాశాము. ఉన్న బంధాలు విడిపోయేలాగా బాగా ద్వేషాలు ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి నూరి పోసి రాసేసాం బాగా. ఇక్కడ అడుగు అడుగు ఎందుకు ఊరుకుంటావు, అడుగు అడుగు, అడిగితే గొడవ అయిపోతుందమ్మా, నోరు మూసుకోవడం మంచిది. అడుగు అడుగు, కడిగేశారు బాగా. కాపురాలు చెడిపోయాయి. రేపు దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు? అటు రెచ్చగొట్టేశాం, ఇటు రెచ్చగొట్టేశాం. ప్రతిదానికి ఇగో అహంకారం వచ్చేస్తుంది. ఒకటి నన్ను అంటారా, నన్ను అంటే నువ్వేంటి, నీ గొప్ప ఏంటి? ఇక్కడ ప్రపంచం అన్నాక అంతా ఒకటే, అందరూ సమానమే. అక్కడ వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. ఎప్పుడు వ్యవస్థే ముఖ్యం. మన దురదృష్టం, మన దౌర్భాగ్యం ఏమిటంటే వ్యక్తుల్ని పూజిస్తాం మనం, వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తాం. ఒక వ్యక్తి గొప్పవాడైపోతాడు, వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. వ్యవస్థ పాడైపోతుంది. వ్యవస్థ మందా, వ్యక్తి అంటే మనకు సంబంధం. ఈ వ్యక్తి పూజ మానేసి వ్యవస్థను గౌరవించడమే వేదాంతం. అందుకని నీ మనస్సే నువ్వు కాదు, బుద్ధి. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరండి. మనోబుద్ధ్యకంకార చిత్తాని నాగం. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకం. అవును కాదు, చైనా వద్దా, ఇవన్నీ మనస్సులో ఉంటాయి. అప్పుడు ఆ స్థితిలో దాన్ని మనస్సు అంటారు. ఉన్నది ఒకటే పదార్థం, ఇన్ని పదార్థాలు లేవు. లోపల మనస్సు యొక్క సంచారం మనం బాగా గమనించవచ్చు. మనం హాయిగా మామూలు జాగ్రత్త అవస్థలో ఉండగానే ఏదైనా ఆలోచన చేసేటప్పుడు లోపలికి చూడండి, కళ్ళు మూసుకుని ఆలోచించండి. లేదు నామజపం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని జపం చేయండి. ఆ నామం సరిగ్గా ఈ ముక్కుకి లోపలి భాగంలో పైనలా సంచరిస్తూ ఉంటుంది. ఇలా పైకి కిందికి నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏ జపం మీరు మానకుండా చేసిన లోపల సంచరిస్తున్నట్టుగా దాని వాయు సంచారం అర్థమైపోతుంది. అది ఒక్కటే మనస్సు, వాయువే మనస్సు. అందుకే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం అన్నారు. ప్రాణమయ కోశం అంటే ప్రాణవాయువు, దాని నుంచి మనస్సు ఏర్పడింది. వాయువు లేకపోతే మనస్సు లేదు. అందుకే ప్రాణాయామం చేస్తే మనస్సు నిరోధించవచ్చు. కట్టె బయటికి లాగేస్తే అగ్ని ఆరిపోతుంది, ఇంకా కట్టె జోడిస్తూ ఉంటే వెలుగుతూనే ఉంటుంది. అగ్ని ఆరాలి అంటే పొయ్యిలోంచి కట్టె బయటికి లాగేయాలి, కాస్త నీళ్లు చల్లాలి. ఇంకో కట్టె జోడిస్తూ ఉంటే వెలుగుతూనే ఉంటుంది. కోరికలు కూడా అంతే, కట్టెలు లాంటివి. దాన్ని కట్టె జోడించకూడదు, ఇంకా విరమించుకోవాలి, వెనక్కి లాగాలి. చాలే, తీరిన కోరికలు చాలు, ఇంకా అక్కల్లా అని కట్టె వెనక్కి లాగాలి. కానీ ఇంకో కట్టె ఈ ఒక్క కట్టే కాస్త మండితే అంటే మొత్తం మండిపోతుంది శరీరం ఇక్కడ ఈ కోరికలతోటి. అంచేది ఇది కావాలనడం, అక్కర్లేదనడం, ఈ చర్చ జరుగుతున్నంతసేపు అదే వాయు సంచారం మనస్సు. చర్చ అయిపోయిన తర్వాత చూడండి, ఏమైనా సరే చెయ్యాలి, వెళ్ళాల్సిందే, పొందాల్సిందే, తర్వాత పరిణామం. ఇది బుద్ధి. నిశ్చయాత్మక బుద్ధికి సంకల్ప వికల్పాత్మకం మనః. నిశ్చయాత్మకమైంది బుద్ధి. అక్కడ నిశ్చయానికి వచ్చేసాం మనం ఖచ్చితంగా. ఇక చిత్తం ఎప్పుడు వస్తుందో తెలుసు, ఆశ్చర్యం.
మనస్సు కాదు, బుద్ధి కాదు. చిత్తం ఎప్పుడు ఉంటుందంటే, చిత్తం అంటే ఒక స్టోర్ రూమ్. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చూడండి, ఖచ్చితంగా వెనకాల బాత్రూమ్ పక్కన ఒక స్టోర్ రూమ్ పెడతాం. తప్పదు. ఏవో కొన్ని సామాన్లు చెత్త ఏవో ఉండవు అనుకోండి, అవి అందులో పడేస్తాం. కానీ దాన్ని అప్పుడప్పుడు తీస్తాం, ఏదైనా కావాలంటే తీస్తాం. ఒక్కోసారి ఏ సంక్రాంతికో దులిపేటప్పుడు కడిగేటప్పుడు ఒకసారి ఈ వస్తువు ఇక్కడే ఉందా చూసుకోలేదంటాం, అక్కడ ఉండిపోయింది స్టోర్ రూమ్లో. అది అటక, ఇదివరకు అటక అనేవారు, ఇప్పుడు స్టోర్ రూమ్ అన్నారు. ఏదైతే ఈ చిత్తం స్టోర్ రూమ్ అంటే సంకల్పం వికల్పం ఏదో చేసావు, చివరికి నిశ్చయించుకున్నావు, ఆ పని చేసావు, దాన్ని అక్కడ వదిలేయాలి. వదిలేయకుండా ఏం చేస్తాం మనం? మళ్ళీ ఎవడన్నా వస్తువు మొన్న ఏం జరిగింది అనుకుంటున్నావు, మరి అది ఇదే చిత్తం అంటే. ఇదో పెద్ద చెత్త, లోపల నుంచి బయటికి లాగుతున్నావు అనవసరంగా విషయాన్ని. వాడు అడగలేదు కదా, ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు? పోనీ అడిగితే ఓ మొక్క చెప్పామంటే ఎవరు అడగకుండానే వాళ్ళు అది ప్రస్తావించాలని, మనం ఎంత గొప్ప వాళ్ళమో చెప్పాలని మనకు వెర్రి తాపత్రయం. దీన్నే చిత్తం అంటారు. ఇదే పెద్ద చెత్త అంటారు. చిత్తం మాట కూడా సంస్కృతంలో ఎలా ఉంటుందంటే చిత్త. చిత్ అంటే చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిత్ అనే ఆనందంలో ఉండడం మానేసి కింద తావత్తు పెట్టావు. ఈ తావత్తే పెద్ద తలుపు, పెద్ద చెత్త. ఈ తావత్తు ఎలా ఉంటుంది? తెలుగు భాషలో ఆకారం కూడా గడియలాగే ఉంటుంది. ఇలాగా తావత్తు కూడా అవి గడి చేసావు అంటే ఈ జ్ఞాపకాలన్నీ మనస్సులో పెట్టుకున్నావు, మాటి మాటికి వాటిని బయటికి లాగుతున్నావు. ఇంకేవో చెబుతున్నావు, అక్కడ రాగద్వేషాలు బాగా పెరిగిపోయేలాగా. అంటే మనస్సులో ఈ జరిగిన ఘట్టాన్ని, జీవితాల్లో జరిగిన దుఃఖాలు సుఖాలు ఏమైనా వదిలేయడం మనకి ఇష్టం లేదు. వీటిని పేర్చుకుంటున్నాం బాగా. ఇవి పేర్చుకున్నంతకాలం, ఇవి పైకి తెచ్చుకున్నంతకాలం మనిషి సుఖంగా ఉండలేడు. ఈ చిత్తంలోంచి జ్ఞాపకం బయటికి రాగానే ఏమైంది? అహం ప్రవేశించింది. నాకు జరిగింది, నేను చేశాను, ఇంత సన్మానం నాకు జరిగింది, ఈ బిరుదం నాకు వచ్చింది, నేను అనేది ప్రవేశించింది. ఇక ఇంతకంటే పెద్ద అంటే ఏం చేసాం? ఈ చెత్తకి మనం పైన బండి ఒకటి పెట్టాం, చెత్త బండి. చెత్త ఇంటి ముందు కొద్దిగా పేరుకుంటే పర్వాలా, చెత్త బండి వచ్చింది అనుకోండి, వాడు బండిలో వేశాడు. బండి అంతా వాడికి వాసనగా, మళ్ళీ దింపేసే వరకు, ఎక్కడో తీసుకెళ్ళి ఈ చెత్త అంతా దిగబోసే వరకు వాడికి వాసనే. ఈ బండిలోకి వెళ్ళేసరికి ఏమైంది? అహంకారం అయింది. నాకు జరిగింది, నేను చేశాను. మంచైనా చెడ్డైనా ఏదైనా సరే, సన్మానం అవమానం జయం అపజయం అన్నీ, సుఖం దుఃఖం. నిజంగా నా జీవితం మొదటి నుంచేనండి అలా సుఖంగానే సాగిపోయిందండి. పైకి చెబుతున్నాడు ఈ కబుర్లని, లోపలికి వెడితే వాళ్ళు ఆవిడ చెబుతుంది ఎన్ని రకాల ఆవిడని బాధ పెట్టాడు. ఈయన సుఖంగా ఉన్నాడు కానీ ఆవిడని చాలా బాధ పెట్టాడు. ఆ విషయం ఆవిడ చెబుతుంది. ఇలాగే చెప్తారు కానీ చచ్చామండి ఎంతో కాపురం చేయలేక. మరి ఏమైంది? సుఖమని నువ్వు అనుకుంటున్నావు, ఆవిడ అనుకోవట్లేదు ఆ విషయాన్ని. ఇదే తేడా. అందుకని శంకరాచార్య ఏం చెబుతాడు? మనోబుద్ధి చిత్త అహంకార చిత్త అని. నాకు మనస్సు కానీ బుద్ధి కానీ ఈ చిత్తం కానీ అహంకారం కానీ ఇవేవీ నేను కాదు. ఇవే కానప్పుడు నా శ్రోత్రం నా జిహ్వా నచ ఘ్రాణ నేత్రం, చెవి కానీ జిహ్వా నాలుక కానీ ఘ్రాణ ముక్కు కానీ నేత్రం కన్ను కానీ నేను కాదు. ఇక అవి కానప్పుడు ఇవి కావని చెప్పక్కల, కానీ లెక్క కోసం చెబుతున్నారు. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ చెవి, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేవి ఉన్నాయి. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఇవి కొంత సెన్స్ అంటే జ్ఞానం కదా, అది గ్రహించి మనకు అందజేస్తూ ఉంటాయి. ఆ అందజేసేది కూడా మనస్సే. మనస్సు లేకపోతే ఇవి అందజేయలేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పసిబిడ్డ పుట్టాక 3 వారాల వరకు ఆ పసిబిడ్డకి ప్రపంచంలో ప్రతి వస్తువు తల్లకిందులుగా కనపడుతుందండి. మన ఆచారాల్లో 21వ రోజు ఆచారం ఎంత గొప్పదో దీనివల్ల అర్థమవుతుంది. 3 వారాల పాటు ప్రతి పసిబిడ్డకి ఆడ మగ భేదం లేకుండా ప్రపంచమంతా తలకిందులుగా కనపడుతుంది. వాళ్ళ అమ్మ కూడా తలకిందులుగానే కనపడుతుంది. కాళ్ళు పైకి తల కిందికి ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే 3 వారాల వరకు బిడ్డ ఎవరిని గుర్తుపట్టలేడు. ఎక్కువ ఊరికి అలా ఏదో రప్పలు మోస్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటారు, ఏం తెలియదు వాళ్ళకి. పైగా అంతవరకు తల్లి ఒళ్ళోనే ఉంటాడు. 21 రోజులు గడిచిన తర్వాతనే ఆ బింబం తిరగబడుతుంది. మెదడు అప్పుడు పనిచేయడం మొదలు పెడుతుంది పిల్లలకి. 21 రోజుల వరకు మెదడు పని చేయదు, ఊరికే ఉంటుంది ఒక పదార్థంలాగా. అది కూడా మరి పుంజుకోవాలి కదా, అది పని చేయాలంటే దానికి ఆయిల్ ఒకటి ఉండాలి అక్కడ. ఆ ఆయిల్ పడాలి. ఇంక వీడికి కడుపులో పాలు తప్పితే ఏం పడలేదు, కాస్త పుంజుకోవాలి. ఆ పాలు కూడా ఇతర అవయవాలన్నిటికీ అంది మెదడుకి అందాలి. ఎందుకంటే మెదడు ఎక్కడ ఉంటుంది కదా, మోకాల్లో ఉంటే మనం ఏం చేయలేం, ఇక్కడ ఉంటుంది కదా, మరి దానికి అందాలి. కాస్త వాటర్ ఇంజిన్ పెట్టి తోసినట్టు తొయ్యాలి దీన్ని. అది ఆలస్యం అవుతుంది 21. అందుకే 21వ రోజు తొట్లో పడుకోబెట్టి అప్పటి నుంచి బిడ్డగా భావించి పేరు పెడతారు. ఖచ్చితంగా మన ఆచారం అంత గొప్పది. ఆ రోజే పెడతారు పేరు. కొంతమంది నెల తర్వాత 3 నెలల తర్వాత పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఆ పెట్టిన పేరు కంటే వాడు తెచ్చుకునే పేరే చాలా గొప్పగా ఉంటుంది, అది వేరే విషయం.
కానీ పెట్టవలసిన పేరు 21 లోపు పెట్టారు. ఎవరో పట్టగానే పేర్లు పెట్టి కొట్టేసుకోకూడదు అలాగే పేరు కోసమని. మనం ఏం పేరు పెట్టినా ఆ పేరు వాడు తెచ్చుకోవాలి. పెట్టిన పేరు కంటే ఎప్పుడు తెచ్చుకున్న పేరే చాలా గొప్పది. 21వ రోజు ఎందుకు పెడతారంటే ఈ రోజు నుంచి ఈ పేరుతో వీడిని పిలుస్తున్నాం, ఈ రోజు నుంచి వాడికి తెలుస్తోంది ప్రపంచం. ఎందుకంటే తలకిందులుగా ఉన్న బింబం సరిగ్గా చేయడం మొదలెట్టింది. ఆశ్చర్యం అంటే మనకే అంతే. ఎన్నేళ్ళు వచ్చినా మనకు కూడా కంటిలో రెటీనాలో ప్రతిబింబం ఎప్పుడు తలకిందులుగానే పడుతుంది. సైన్స్ చెప్పే మాట ఇప్పటికే అంతే. వెంటనే మన మెదడు దాన్ని సరిగ్గా చేసి మనకు అందిస్తుంది. కాబట్టి ఇలా కనపడుతున్నారు మీరు నాకు, నేను మీకు. ఆ మెదడు కనుక పని చేయకపోతే ఇప్పుడు కూడా తలకిందులుగానే పడతారు. ప్రపంచం అంతా అంతే. ఇక్కడ మెదడు వెంటనే పని చేస్తుంది. ఈ పని చేయడం ఎప్పుడు మొదలుపెట్టింది? 21వ రోజు మొదలుపెట్టింది. 3 వారాలు దానికి లెక్క. విజ్ఞాన శాస్త్రం అంగీకరించిన విషయం అది. అందుకని అప్పుడు పేరు పెట్టి అప్పటి నుంచి ప్రపంచాన్ని చూడడం ప్రారంభించడం సక్రమంగా. మనం అనుకున్న సక్రమం అని కూడా మనం అనుకున్న సక్రమం నడుస్తుంది. మనం ఎలా చూస్తున్నామో వాడు అలాగే చూస్తాడు. అందుకని అక్కడికి అమ్మ అంటే ఇలాగేగో చీర కట్టుకుని ఉంటుంది. అది ఇదివరకు వెళ్ళండి, ఇప్పుడు అలా చీరలు కనపట్లేదు ఎక్కడ. నమశివాయ. ఎలా కనపడితే అలాగే. అమ్మ అంటే ఎలా ఉంటుంది, ఇంకో అమ్మాయి అంటే ఎలా ఉంటుంది, కుక్క అంటే ఎలా ఉంటుంది, గాడిద అంటే ఎలా ఉంటుంది, ఉయ్యాలంటే ఎలా ఉంటుంది, అది ఏదో అంటాడు. ఇంకా ఇదంతా అక్కడ మొదలైంది. ఈ పంచేంద్రియాలు పనిచేయడం అనేది ఉందే, ఈ మనస్సు కారణంగా పనిచేయడం 21 రోజు వరకు. అంతవరకు ఏమో స్పర్శలకు ఏం తెలియవు. అంటే అంతవరకు పనిచేయనివి అప్పటి నుంచి పనిచేస్తున్నాయి. మళ్ళీ సరిగ్గా వృద్ధాప్యం వచ్చి మంచాన పడిన తర్వాత నెమ్మదిగా చూడండి, ఘ్రాణశక్తి తగ్గిపోతే ఏమిటో వాసన తెలియట్లేదు. వృద్ధాప్యం ఎందుకండి? కరోనా బాగా విజృంభించిన రోజుల్లో యువకులకే వాసన తెలియలేదు. వాసన తెలుస్తుందో లేదో చూసుకోండి, దాన్ని బట్టి కరోనా టెస్ట్ అన్నారు. ఎందుకన్నారు? తెలియదు. వృద్ధాప్యం వచ్చాక సహజంగానే తెలియదు. అందుకే ఇవన్నీ చూడండి, ఘ్రాణ, రుచి, నాలుగుకి రుచి తెలియదు. ఏమిటో ఏందన్నా ఒకట్లాగే ఉంది, చక్కమొక్కలు తిన్నట్టుగా ఉన్నాయి. అంటే ఇంకా ఈ 90 ఏళ్ళ ఆయనకి ఆ జంతికల మీద పిచ్చిపోలేదు. ఇంకా జంతికలు కావాలి. 32 ఊడిపోయాయి, 1-2 ఉన్నాయేమో అంతే. అయినా సరే జంతికలు తినాలి. ఇంకప్పుడు ఏం చేస్తాడు పాపం, తినే ఓపిక లేక భార్యని ఇంకా కష్టపడడం మనకు అలవాటే కాబట్టి జంతికలు పిండి చేసి కొట్టు, ఇంతకంటే పెద్ద దద్దనం ఇంకోటి లేదు. జంతికలు తింటే నువ్వు జంతికగానే తినాలి. పిండి చేసి తింటే ఇంకేముంది, పిండి చేసి దాన్ని టీలో కలుపుకొని తినడం ఇంక జంతిక ఎలా అయిందండి? ఇది జంతికి ఆకారం ఉంది లెక్క. చేగోడి అంటే ఒక ఆకారం ఉంది, గోరుమిటి అంటే ఒక ఆకారం ఉంది లెక్క. ఆ ఆకారంలో ఉంటేనే అది పిండి వంట. కానీ దాన్ని పిండి చేసేస్తే గోరుమిటి, చేగోడి అన్నీ కలిపేస్తే, జంతిక కలిపేస్తే ఇంకేముంది? ఇక్కడ శనగపిండి మిగిలింది. నువ్వు తినడం ఎందుకు? మానేయడం మంచిది. తింటే దాని ఆకారంలో తిన, లేకపోతే మానే. మిరపకాయ బజ్జీ తిన్నావు, మిరపకాయతో సహా తినాలి. మిరపకాయ తీసేసి పిండి తినాలంటే చేతకాని వాడని అర్థం ఇక్కడ. లేదు నీకు తినే ఓపిక లేదు, గుడగొడలాడుతుంది, మానేవయ్యా. ఎవడు తినమానా? నేను ఇంకోటి తింటాడు కదా. ఈ భ్రమ చంపుకోలేక ఆపలేక మిరపకాయ తీసేసి ఆ పిండి ఒక్కటి అయితే శనగపిండి కలిపారు ఇంట్లో, తిని వెళ్ళి. ఇదెందుకు? దమ్ము లేదని చెప్పరాదా? దమ్ము లేకపోయినా మనం మానవండి. అది ఏదో కావాలి, ఇంకా ఏదో. అది ఒక ఓటమి అనుకుంటాం. దాన్ని రుచి గ్రహించలేకపోతున్నాం, వాసన గ్రహించలేకపోతున్నాం, చెవికి శబ్దం వినపట్లేదు. అదృష్టమమ్మా, కుళ్ళుబోతు మాటలన్నీ వినక్కలేదు. చెవుడు గొప్ప రోగం కాదమ్మా, భోగం. దాన్ని అనుభవించాలి. ఊరికే కంగారు పడక నాకు వినపట్ల. లోకంలో ఉండే కుళ్ళు మాటలన్నీ, గొడవలన్నీ నీ జోలికి రావట్లా. తల్లి నీకు నమస్కారం, నువ్వు అదృష్టవంతురాలివి. వీలైనప్పుడల్లా ఈ మిషన్లు పీకి పారేయాలి. ఎవరు మిషన్లు పెట్టుకుంటాం కదా, మళ్ళీ వినపట్లేదని. వీలైనప్పుడల్లా పీకి పారేయాలి. ఎందుకంటే ఎవడన్నా అడిగితే పో అని చెప్పచ్చు. ఏం చెప్పడు మనకి. చెప్పేవన్నీ ఊరికి ఆరోపణలు, ఆక్షేపణలేక. ఇందులో ఏమన్నా రామాయణం ఉందా, భారతం ఉందా? దాని నిండా ఉన్నవి కూడా అవే. నేను వేదాంతం ఏమైనా చెబుతాడా? వినకపోతే నష్టం ఏమిటండి? ఇన్నేళ్ల పాటు ఇన్ని మాటలు విన్నాం, కొన్నాళ్ల పాటు వినకుండా ఉండలేమా? మనకి ఎంత ఇష్టమైన పనైనా మానుకోగలిగినప్పుడే జీవితం హాయిగా ఉంటుంది. ఇది మానుకోలేకపోతున్నామంటే బంక పట్టుకుంది అన్నమాట ఇక్కడ. అందుకని నువ్వు శ్రోత్రము కాదు, నువ్వు నాలుక కాదు, నువ్వు ఘ్రాణము కాదు, నీ కళ్ళు నువ్వు కాదు. చూడలేకపోతున్న నిజమే. మసకి ఎప్పటికి 40 ఏళ్ళకి కాదమ్మా. చదువుకునే పిల్లలకు కళ్ళజోడు వస్తున్నాయి ఈ మధ్యన. 6వ తరగతి పిల్లకి కళ్ళజోడు వస్తుంది. 10 ఏళ్ళు కూడా లేవు ఆ పిల్లకి. పని భారం అలా ఉంది. అందులో ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు, ఏదో డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చాక ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అవన్నీ లేజర్ కిరణాలు భరించాలి. పూర్వంలాగా పుస్తకాలు కాదు. పూర్వం అయితే 5-6 ఏళ్ల పాటు అసలు ఆ పుస్తకం పట్టుకొని ఇచ్చేవారు కాదు. ఇక్కడ ఇందులో ఈ చరిత్రలో చదివాను నేను. ఈయనకి చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసినప్పుడు 6 ఏళ్ల వరకు బడికి పంపలేదుట. 6 ఏళ్ల వరకు. ఇప్పటికేనండి అభివృద్ధి చెందిన దేశాల్లో 6 ఏళ్ల వరకు పిల్లల్ని బడికి పంపరు. ఎందుకో తెలుసా? బాల్యం అనుభవించాలి పూర్తిగా. ఆట పాట అన్నీ తెలియాలి. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి. అది పిల్లల లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి.
అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు, మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉందన్నమాట. పిల్లాడు పిల్లాడిలాగే ఉండాలి, ముసలాడిలాగే ఉండాలి. కంచి పరమాచార్య ఒడిలిపోయిన వంకాయలాగా ఎండిపోయినట్టుగా ఉంటే పాపం భక్తురాళ్ళు భరించలేక కాస్త తినచ్చు కదా అలా ఉన్నారేమిటి అంటే పాపం ఆయన చెప్పేట, అమ్మా సన్యాసి ఒడిలిపోవాలి, పసిబిడ్డ పండులా ఉండాలని చెప్పాడు. నన్ను ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు, అది తినండి ఇది తినండి అని, చాలు నేనేం తినాలో నాకు తెలుసు, వదిలేయండి నన్ను. పసిబిడ్డ పండులా ఉండాలంటే పసిబిడ్డ ఒడిలిపోకూడదు, ఎప్పుడు దెబ్బ పండులా ఉండాలి. అలా మనం పౌష్టికాహారం పెట్టాలి. సన్యాసికి ఏమిటండి, వదిలేయాలి. శరీరం ఒడిలిపోవాలి ఖచ్చితంగా. అందుకే ఆయన అలాగే ఉన్నారు. అందుకే పరమాచార్య, మామూలు ఆచార్య కాదు ఆయన, పరమాచార్య. మామూలు ఆచార్యులు వేరు, పరమాచార్య వేరు. ఆయన ఏది పాటించాలో అది ఖచ్చితంగా పాటించాడు, వ్యామోహాలు లేవు. అలాగే ఈ శ్రోత్రం జిహ్వతో పాటుగా న శ్రోత్రం న జిహ్వ నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు. పోనీ ఈ శరీరంలో ఉండేటువంటి శ్రోత్రము, శ్రోత్రం అంటే ఇక్కడ ఆకాశం, చెవులకు మూలం ఆకాశం, కంటికి మూలం సూర్యుడు, ఇవి ఉన్నాయి కదా, పంచభూతాలు ఉన్నాయి. ఇది వ్యష్టి శరీరంలో ఉంది, పంచభూతాలు సమష్టి. పంచభూతాలు కూడా నేను కాదు అంటే ఆత్మ కాదవి. నచ వ్యోమ భూమికి, వ్యోమ ఆకాశం నేను కాదు, భూమి నేను కాదు, తేజస్సు నేను కాదు, వాయువు నేను కాదు. ఈ వ్యష్టి శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు నేను కాదు, సమిష్టి సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు నేను కాదు. వీటికి అతీతంగా ఉండేది నేను. ఎంతకే నువ్వెవరు అయ్యా మహానుభావ అంటే చిదానంద రూప శివోహం శివోహం. చిత్లో ఆనందాన్ని పొందేటువంటి పరమశివుణ్ణి నేను. అది గ్రహించడమే పరమపదించడం. అది గ్రహించాడు కాబట్టి ఆ పెద్ద మనిషి 80 ఏళ్ళు బతికాం. 42లో పుట్టాం, 2021 దాదాపు 80 ఏళ్ళు పూర్తయ్యాయి. అశీతి అయిపోయింది, 80 ఏళ్ళు అయిపోయింది. ఎంతకాలం ఇది అని 3 నెలల్లో ఇంకా స్వల్పకాలం మించి మీరు బ్రతకరండి అని వైద్యులు చెబితే దాన్ని అదృష్టంగా భావించాడు ఆయన. వేదం చెప్పిన మాట తద్ధిత పస్తద్ధితపక యద్వ్యాధిత స్తప్యతే యద్వ్యాహితక అంటారు, దానికి వ్యాధితక అని అర్థం. యద్వ్యాహిత స్తప్యతే పరమగుం హైవలోకం జయతి ఏవం వేద. వ్యాధి వచ్చింది అంటే తపస్సు చేసుకునే అవకాశం దొరికిందయ్యా. ఆ మంచంలో కూర్చుని హాయిగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఎంత హాయిగా చేసుకోవచ్చండి, ఎంత గట్టిగా అరవచ్చండి. ఒకవేళ ఎవరన్నా విన్నా పెద్ద ఆయనండి పాపం ఆయన ఏం అనకండి అంటారు, అంతే కదా. ఏం గొడవ చేస్తున్నాం అనేది ఇక్కడ. చిన్నపిల్లలు అరిస్తే గోల్ చేస్తారు. పెద్ద ఆయన అంటే ఆయన ఏదో ఆ ధ్యాసలో ఉన్నాడు, ఉండనియండి. ఆయన గదిలో ఆయన అరుచుకుంటాడమ్మా మన ఏం చేశాడు, ఓ పూట తిండి తింటాడు, దైవజపం చేసుకుంటున్నాడు. నిజానికి ఆ పెద్ద ఆయన గదిలో పడుకుని చేసే జపం వల్ల ఈ కుటుంబం తరతరాలు బాగుంటుందండి, తరతరాలు బాగుంటుంది. ఆ ప్రభావం ఇప్పుడు శివనామ జపం జరిగింది అంటే ఆ చుట్టుపక్కల 100 మైళ్ళలో దుఃఖం వచ్చే అవకాశం లేదండి, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేదండి, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే శివుడు మృత్యుంజయుడు, అది మృత్యుంజయ నామజపం జరుగుతోంది అక్కడ. ఎవరైనా చేయని, ఏ వయస్సు వారైనా చేయని, పిల్లలే చేస్తే మరీ మంచిది. అటువంటి వాళ్ళని మనం ఆ జపమే చేయమని చెప్పి అందుకు దగ్గర వాతావరణం కల్పించి ఊరుకున్నా చాలు. మన సంసారం, మన పెంట మనకెప్పుడు ఉండేది. ఈ పెంటని పంట చేసేది ఆయన చేసే జపం మాత్రమే. ఇందులో మళ్ళీ మనం చేసే పెంట పనుల కారణంగా గొడవలు రాకుండా ఉండాలి అంటే ఆ పంట మనల్ని కాపాడుతుంది. అంటే పెంట కూడా పంటలో ఉపయోగిస్తుందండి. పూర్వం ఏం చేసేవారు, ఇళ్ల వెనకాల దొడ్లో పెద్ద గొయ్యి దెవ్వేవారు, పెరట్లో గొయ్యి దెవ్వేవారు. ఈ ఇల్లు ఉడిచిన తుక్కుతో పాటుగా దోసకాయ మొక్కలు, ఆనపకాయ చెక్కలన్నీ అందులోనే పడేసేవారు పట్టుకెళ్ళి. అవన్నీ ఏం చేసేవారు, ఏడాదికోసారి సరిగ్గా వేసవకాలం పంట విరామం వచ్చినప్పుడు పెద్ద బండి మీద తూలించేవారు వ్యవసాయ క్షేత్రానికి, పొలానికి. అక్కడ వేసేవారు. ఇంతకు మించి ఏమి ఎరువులు వాడడం మా చిన్నతనంలో మేము ఎక్కడా చూడాలి. 18 ఎకరాల పొలం ఉంది మాకు బోడపాట్లో. అందుకే అప్పుడు ఇలాగే వాడేవారు మా నాన్నగారు. ఆ వెనకాల అది వానకి తడిసింది, గాలికి ఆరింది, ఎండకి ఎండింది, ఎరువు అయిపోయింది. అది దాన్ని శుభ్రంగా 2 ఏళ్ల బండికి ఎత్తించి పొలంలో వేయించేవారు. ఇంతకుమించి ఏ ఎరువులు వాళ్ళ ఆ తిండి తిన్నంతకాలం హాయిగా ఉన్నాం అందరం కూడా. ఇవాళ ఏమైపోతుందో మనకి తెలుసు. మొత్తం అంతా ఏ ఎరువులు వేస్తారో, బరువులు వేస్తారో, ఏమేస్తారో మనకు తెలియదు. ఇక్కడ మనం చూసేది డేట్ ఒకటే, అది వాడు వేసిన తేదీ ఏనమ్మా నీ అమాయకత్వం. వారు వేసిన తేదీ, అది నిజమైన తేదీ అని ఎవరు చెప్పలేరు. ఇక్కడ తేదీ అంతకంటే చూసేందుకు ఏం లేదు కదా, మరి ఏం చేయమంటావు.
ఇది నేర్చుకుంటే హాయిగా ఉండగలుగుతాం. మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. ఇంకా రెండో శ్లోకంలో చెబుతున్నారు, అకం ప్రాణ సంగో నవా పంచవాయు, అకం ప్రాణ సంగో నవా పంచవాయు, నవా పంచవాయు, నవా సప్తధాతుర్నవా పంచకోశక, నవాక్పాణిపాదౌ నచోపస్థవాయు, చిదానందరూప శివోహం శివోహం. అకం ప్రాణ సంగో నవా పంచవాయు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలనే 5 వాయువులు నేను కాదు. ఈ ప్రాణవాయువులతో నాకు సాంగత్యం కల్పింపబడింది తప్పితే నేనవి కాదు. సాంగత్యం అంటే ఎవరితోనో సాంగత్యం కదండి. ఎవరితోనో మనకున్న సాంగత్యం ఎప్పుడైనా విడిపోయేదే కదా. ఎంత గొప్ప ప్రేమించిన భార్యని, ఎంత ప్రేమించిన భర్తని 25 ఏళ్ల వరకు వారెవరో మనకి తెలియదు, మనం ఎవరో వారికి తెలియదు. పెళ్లి జరిగింది. 25 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో అవకాశాన్ని బట్టి ఆయుర్దాయాన్ని బట్టి సంసారం నడిచింది. తర్వాత ఎంత గొప్ప సీతారాములు లాంటి ప్రేమికులైనా సరే, రుక్మిణీ కృష్ణులు లాంటి వాళ్ళైనా సరే, పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళైనా సరే, ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలా వద్దా? అది ప్రకృతి నియమం. అది దానికి సహజంగానే అనుబంధం కారణంగా కళ్ళనీళ్ళు వస్తాయి, బాధ కలుగుతుంది, అంతే. అక్కడే ఆపేయాలి, దాన్ని అక్కడే ఆపేయాలి. ఇంకా ఏడుస్తూ కూర్చోవడం, అలాగే ఎవరో వచ్చేసరికి ఏడవడం ఉంది, ఏమన్నా అనుకుంటారో అని, ఇది మరీ దారుణమైన విషయం. ఇది ఎవరి కోసం మనం ఏడవలసిన పని లేదు. ఎక్కడ మనకు దుఃఖం సహజంగా వస్తే కళ్ళనీళ్ళు వస్తే, లేతే రావు. ఏమిటమ్మా భర్త పోయినా అలా ఉన్నామంటే, ఇలాగే ఉండమని మా ఆయన చెప్పారని చెప్పండి, గొడవ లేదు, సుఖంగా ఉంటుంది. ఆయన ఆజ్ఞ పాటిస్తున్నామంతే. లేకపోతే లోకం చాలా చెడ్డదమ్మా, వీళ్ళకి ఏడుపులు కావాలి ఎంత. అంతో మన ఇంట్లో ఏడుపులు పక్కింటి వాడికి ఎంత ఆనందంగా ఉంటాయో, వాడు దాన్ని కథలుగా చెప్పుకుంటాడు. అందుకని మనమేం భయపడక్కర్లేదు దానికి. మా ఆయన ఎలాగే చెప్పారండి, కన్నీళ్లు పెడితే నాకు సద్గతులు రావని చెప్పారు, అందుకే నేను పెట్టట్లేదని చెప్పండి, గొడవ లేదు. పెట్టాల్సిన అవసరం ఏం లేదు. పైగా శాస్త్రమే చెప్పింది, ఏడుస్తూ సాగనింపామంటే సద్గతులు రావండి నిజంగానే. ఎందుకంటే ఆ జీవి వెళ్ళిపోయాడు, ఆయన జీవితం ఆనందమే. చెప్పుకున్నాం కదా, మరణం ఎప్పుడూ గొప్పదే. మంచివాడు మరణిస్తే అతనికి విముక్తి, చెడ్డవాడు మరణిస్తే మనకి విముక్తి. మొత్తం మీద విముక్తే కదండి, గొడవే ఉంది. ఇందులో ఏడవలసిందే ఉంది కనుక. అంటే బలవంతంగా ఏడవక్కల, సహజంగా ఉండే అనుబంధాన్ని బట్టి ఏవో వస్తూ ఉంటాయి. అది ఏకాంతంగానే ఏడుస్తాం, ప్రెస్ మీట్ పెట్టి ఏడవాలి ఏమిటి? అదేదో ఏకాంతంగా ఏడుస్తాం, అదే వద్దన్నా వస్తుంది, అది మామూలే. అది అంతే, సహజంగానే జీవితాన్ని గడపద్ద. కృత్రిమత్వానికి పోకూడదండి. 10 మంది వస్తున్నారు ఏడవకపోతే. మన ఆచారాల్లో ఒక దౌర్భాగ్యపు ఆచారం, నాకు ఏమాత్రం నచ్చంది, గుండె పగిలిపోయే ఆచారం ఏమిటంటే, నా తల్లిని చూశాను, ఆ దశలో మా వదిన గారిని చూశాను. ఇదెంత నికృష్టమైన ఆచారం రా అనుకున్నాను నేను. 10వ రోజు పని కట్టుకుని వెళ్ళడం, ఒక 50 మంది ఏదో యాత్రలాగా అందరూ కలిసి ఆవిడ గది దగ్గరికి జరగడం, ఆవిడ ముయ్యో మండం. అక్కడ నిజంగా దుఃఖం ఉందో లేదో తెలియదు. ఆవిడ సంతోషిస్తుందేమో, వదిలేరాదా గొడవ, నీకెందుకు ఆ గొడవ? లేదండి మనం అక్కడ వెళ్ళాలి. అప్పుడేమనుకుంటా, 10వ రోజు చూడకపోతే మళ్ళీ ఏడాది వరకు చూడకూడదు. ఎక్కడ గొడవలో ఇవన్నీ ఎక్కడ? నీకు అవసరం లేకపోతే చూడకయ్యా, ఆవిడికి అవసరం లేదు నీ యధమోహం చూడడం ఎక్కడ? దీనికి పెద్ద సెంటిమెంట్లు వెనకాల. అందుకని ఈ లోపు ఏదో రకంగా చూసి ఇవ్వాలి. అందుకని ఆవిడ బలవంతంగా కూర్చోబెట్టి ఏడిపిస్తారా? అదేం ఆచారం అండి. ఆ రోజు ఏం తీయాలి, ఏం ఉంచా ఆవిడ నిర్ణయించుకోవాలండి. హూ ఆర్ వీ టు డిసైడ్? నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఆవిడ ఏం తీయాలో ఏం ఉంచాలో మనం ఎవరు ఆవిడ నిర్ణయించుకుంటుంది. ఆ స్వేచ్ఛ లేదా? మనం ఇక్కడ పెట్టేస్తాం అక్కడ. లేక తర్వాత ఏమైనా జరగకూడదు, పొరపాటును జరిగితే ఆవిడ ఆచారం పాటించాలి, అందుకే ఇంట్లో ఇలా కెన్ యూ ప్రూవ్ ఇట్? మీరు రుజువు చేయగలరా ఆ విషయాన్ని? ఏది మూఢాచారం అంటే, మనుషులను అవమానించేది ఏదైనా సరే మూఢాచారమే ఖచ్చితంగా. మిగిలిన మూఢాచారాన్ని మనం కావాలంటే ఉపేక్షిద్దామండి, వదిలేద్దాం ఆ విషయాన్ని. జరిగిందో లేదో మనకు అనవసరం, అన్నిటికీ రుజువులు ఎవరు చూపించరు. కానీ మనుషులను అవమానించేది ఏదైనా సరే, అది వేదం చెప్పినా సరే మూఢాచారమే. ఏది ఎవరు చెప్పరండి అలాగా. వేదంలో చాలా స్పష్టంగా ఉంది, ఓ కళ్యాణి నువ్వు ఇంతవరకు వచ్చావు. అందుకే పూర్వం ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళేవారు. కళ్యాణి నువ్వు ఇంతవరకు వచ్చావమ్మా, చాలా సేవ చేశావు భర్తకి, పిల్లలకి. ఇప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి కుటుంబ భారం చూసుకోమ్మా అని వేద పురోహితుడు మంత్రం చదివి ఆ ఆవిడ్ని వెనక్కి పంపినట్టుగా వేదంలో ఉంది, ఋగ్వేదంలో ఉంది. వేదవాక్ అది. అంచేది వెళ్ళేవారు, వాళ్ళు ఓదార్చి పంపేవారు, వెళ్ళకూడదని ఎక్కడా లేదు. ఇవి మనం పెంచేసి ఎలా చేసామంటే మోస్ట్ టెక్నికల్, సాంకేతికం చేసి పారేసాం. ఈరోజు ఏడవాలి, ఈరోజు నవ్వాలి. బలవంతంగా నవ్వుతారా, బలవంతంగా ఏడుస్తారా? ఈరోజే చూడాలి. అదేమిటండి, బాధలో ఉన్న వాళ్ళని చూడడానికి రోజులు ఉంటాయా?
లేకపోతే మనకేదో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? వాళ్ళింటో జరిగితే మన ఇంటో జరగాలని ఉందా? అది లెక్క. ఇందుకోసం వేదాంతం, నిజమైన వేదాంతం వంట పెడితే కాస్త ఇవి ఆగిపోతాయి. నా తాపత్రయం అది. పంచవాయువులతో నీకు సంఘం లేదు. ప్రాణం అన్నారు. ఎక్కడుందండి? మనం ఊపిరి తీస్తున్నాం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాస, అది ప్రాణం. అపానం విసర్జించే వాయువు, అంటే తిన్న ఆహారంలో ఉండే చెడు అంతా కూడా అపాన వాయువు రూపంలో వెళ్ళిపోతుంది. కానీ అది కూడా అవసరమే. లేకపోతే కేవలం అపాన వాయువు కేవలం దుర్వాయువు మాత్రమే కాదు, అది చాలా పనులు చేస్తుంది. ఇక్కడ కట్ యథోభాగధారిణి అని లలితా సహస్రంలో ఉంది. కట్ యథోభాగధారిణి, అక్కడ అపాన వాయువు చేసే పని చాలా ఎక్కువ. అది ఉండాలి ఖచ్చితంగా. అంచేది ప్రాణం పీల్చుకునే వాయువు, అపానం వదిలిపెట్టే వాయువు, వ్యానం వ్యాన సర్వశరీరక, శరీరం అంతటా వ్యాపించి రక్త ప్రసారం చేయించేది వ్యానమే. ఉదాన కంఠదేశస్థో, ఉదాన వాయువు, ఇది అద్భుతమైన పనులు చేస్తుంది, మామూలు కాదు. మామూలుగా చెప్పాలి అంటే మనకి కక్కు వాంతి రావడానికి కారణమైంది ఉదాన వాయువు. ఏదైనా మనకి ఎలర్జీ కలిగించే పదార్థం ఏదైనా తిన్నా, లేకపోతే ఏదైనా లోపల తేడాలు ఏమన్నా కక్కు వచ్చేస్తుంది చూడండి. అందుకే మన తెలుగులో సామెత, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఎవరో ఆపలేరంటారు. ఏం విచిత్రమైన భాష. కళ్యాణానికి కక్కుతో కలిపాడు బయటికెళ్ళి. అదే అంతే అబ్బాయి, కళ్యాణం పెళ్ళిళ్ళు అవ్వలేదు అని బాధపడతాం కదా. ఆ అయ్యే గడియ వస్తుందండి విచిత్రంగా. ఎక్కడి నుంచో ఇథియోపియా నుంచి వచ్చేస్తుంది సంబంధం మన వెతుక్కని. మనకి ఎవడో తెలియదు వాడు. పైగా అద్భుతమైన సంబంధం, ఇథియోపియా అనకల అద్భుతమైన సంబంధం. వాళ్ళు వచ్చేస్తారు, ఎలా వస్తారో తెలియదు. అదే భగవద్ అనుగ్రహం. ఎలాగో తెలిసిపోయింది వాళ్ళకి. మనం చేసిన ప్రార్థన ఫలించింది, వచ్చేసారు వాళ్ళందరూ. వాళ్ళే మేము అమ్మాయి గురించి విన్నామండి, మేము చేసుకుందామని వచ్చాం. ఇంట్లోకి వచ్చిందండి సంబంధం. ఇదే కళ్యాణం రావడం అంటే. కక్కే అది ఎలా వస్తున్నా, కక్కు వచ్చినట్టు. కక్కు వచ్చిందనుకోండి, ఇంత సభలో ఉన్నా సరే బయటికి వెళ్ళిపోవలసిందే, తప్పదు ఎక్కడ. లేకపోతే చీర పాడైపోతుంది. పక్కవాడు కూడా విసుక్కుంటారు, ఇది చూసుకోద్దా అంటారు. అంత హడావిడిగా వస్తుంది. కళ్యాణ గడియ కూడా అంతే. కళ్యాణ గడియ ఎప్పుడు అలాగే వస్తుందండి. విడిపోయే గడియలు మాత్రం మనమే తెచ్చుకుంటామండి. అవి రావండి, వాటంతటా అవి రావండి. మనం తెచ్చుకుంటామండి ఖచ్చితంగా. మనం వేషాలు వేసి ఒళ్ళు పొగరెక్కి తెచ్చుకుంటాం మనం, అవి రావండి. అహం ప్రాణసంగో నవా పంచవాయువు, ఈ 5 వాయువులు నేను కాదు అన్నాడు. ఉదాహరణ చేసి ఇంకో అద్భుతం ఏంటో తెలుసా? ఈ కక్కు పక్కనట్టే, అది కూడా అవసరమే. కొన్ని బయటికి వెళ్ళిపోతే కుదరదు కదా. దాంతోపాటుగా ఉదాహరణ అండి, ఇక్కడ ఈ కంఠదేశంలో ఉండి కలగనేటప్పుడు అది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే కల కంఠంలోంచి అని వచ్చి చెప్పాం కదా. దాన్ని లలితా సహస్రంలో 4 నామాల్లో చెప్తారు వరుసగా. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి, ఈ 4 కలిపితే కల. అదే విష్ణు సహస్రంలో ఏం చెబుతారంటే స్వాపన స్వవసో వ్యాపి నైకాత్మ నైక కర్మకృతు అని అక్కడ చెప్పారు. అక్కడ పుం రూపంలో, ఇక్కడ స్త్రీ రూపంలో. విషయం ఒకటే. కాలకంఠి, కాలం రూపంలో కంఠంలో ఉంటావమ్మా కాలకంఠి. నల్లని కంఠం కలిగిందంటే మామూలు విషయం అది. అది కాదు దాని అర్థం. అది మామూలుగా భౌతికమైన విషయం. అది కాలం అంటే మనస్సు. మనకు కాలం ఎలా తెలిసిందంటే మనస్సును బట్టి. కాలనన్నా ఎప్పుడు గడియారాన్ని బట్టి చేయకూడదు. గడియారం కావాలంటే మనం తిప్పేయచ్చు. సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టి కూడా చేయకూడదు, అవి అబద్ధం. సూర్యోదయం సూర్యాస్తమయం నిజం కాదు, మనకు కనపడుతున్నాయి అంతే. విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోదు, వేదాంత శాస్త్రం ఒప్పుకోదు. సూర్యోదయ సూర్యాస్తమయాలు 2 భ్రమ. సూర్యుడికి అస్తమయం లేదు, ఉదయం లేదు. భూమి తిరుగుతూ ఉంటే ఏదో ఓ కొసకెళ్ళినప్పుడు నీకు సూర్యుడు పొద్దున్న కనపడి సూర్యోదయం అనువుదు అన్న. ఆయనకి ఏం తెలియదు, వీడేదో అంటున్నాడు, వెర్రి మాట అంటాడు ఆయన. ఉదయం నేను ఇలాగే ఉన్నానుగా. ఆయన ఒకే చోట కదలకుండా శుభ్రంగా కొన్ని కోట్ల డిగ్రీలు ఉష్ణోగ్రతలు వెలుగుతుంటే నువ్వు కూడా ఉదయం అండవు అస్తమయం ఏను నువ్వు కల్పించుకున్నావు. ఎందుకని? భూమి తిరుగుతుంది కాబట్టి. అది సూర్యోదయం సూర్యాస్తమయం భ్రమ. కాబట్టి జగత్తు మొత్తం భ్రమే. ఏ జగత్తుని సూర్యోదయం సూర్యాస్తమయాలతో మనం నిర్ణయిస్తున్నామో, ఏ సూర్యోదయ సూర్యాస్తమయాల కారణంగా మన జీవిత క్రమం అంతా మనం నిర్ణయించుకుంటున్నామో, ఆ 2 భ్రమ అయినప్పుడు జగత్తు భ్రమ కాకపోతే నిజమేలా అవుతుందండి. అందుకని శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు. చాలా ధైర్యంగా అన్నారు, తిరుగులేదు ఇంకా. ఇది మిథ్య అని తెలిస్తే తప్ప మనం దీనికోసం పడే తాపత్రయం ఆగదండి. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాలు భ్రమ. అది కలుస్తున్నాయి, తిరుగుతున్నాయి కదా, అందుకని అనిపిస్తుంది మనకి. అందుకని కాలం దేని బట్టి నిర్ణయించవు? గడియారం బట్టి నిర్ణయించడానికి వీలు లేదు. అది మనం కొనుక్కునేదే. గట్టిగా బ్యాటరీ వేయడం మానేస్తే 2 రోజులు జరగదు. మన సూర్యోదయ సూర్యాస్తమయాలు బట్టి నిర్ణయించడానికి వీలు లేదు. అది భ్రమ. పైగా సూర్యోదయం మనకు ఒకలా ఉంటుంది, అమెరికాలో ఒకలా ఉంటుంది. అమెరికాలో వాళ్ళతో మనం మాట్లాడాలంటే అర్ధరాత్రి మాట్లాడాలి, వాళ్ళకి అప్పుడు పొగలు. అంచేత అది నిర్ణయం అండి. కాలం నిర్ణయించేది మనస్సు. మనస్సును బట్టి కాల నిర్ణయం అవుతుంది. ఎందుకో తెలుసా? వేసవకాలం సెలవులు ఇచ్చారనుకోండి, ఆ సెలవులు అయిపోతూ ఉంటే పిల్లలు ఏమంటారు? ఏమిటో 2 నెలల సెలవులు 2 రోజుల్లో అయిపోయాయి
అంటే వాడు దృష్టిలో కాలం వాడు నిర్ణయించుకున్నాడు. ఎందుకని ఆ సెలవులు అయిపోవడం వాడికి ఇష్టం లేదు. అందుకని 2 నెలల సెలవు ఇంకా 3 నెలలు ఇస్తే బాగుండు, ఎందుకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. అదే బడికి మళ్ళీ వెళ్ళాడు అనుకోండి, జూన్ 12వ తారీఖు బడికి వెళ్ళాడు అనుకోండి, ఆ 12వ తారీఖు కొత్త పుస్తకాల కోసం పెడతాడు, కొత్త యూనిఫారం కోసం పెడతాడు. ఆ భాగవతం 10 రోజుల్లో అయిపోయింది. ఇక జూలై 1 నుంచి హోంవర్క్ డామ్ వర్క్ అని మొదలయ్యాయి. వాడు ఇంటికి వచ్చి ఏమంటాడు, స్కూల్లో ఎంతసేపు ఉన్నావురా అంటే, 3 రోజులు ఉన్నట్టుగా ఉంది, నువ్వు అక్కడ చేర్పించో పట్టుకెళ్ళి అంటాడు. ఒకరోజు 3 రోజులు ఎలా అయిందండి? వాడికి ఇష్టం లేదు కాబట్టి. అంచేత కాలం ఎప్పుడు మనస్సు నిర్ణయిస్తుంది, మనస్సే కాలం. మనస్సు నుంచి ఆలోచనలు, ఆలోచనల నుంచే మన అనుబంధాలు, అనుబంధాల నుంచే మన జీవితం అంతా ఏర్పడింది. మనస్సు మిథ్య కాబట్టి ఇవన్నీ మిథ్యే. పుట్టుకకి మూలమైన పదార్థం ఏదవుతుందో దాని వాసనే ఉంటుంది కదా. గోధుమ పిండితో చపాతీ చేసినా పూరి చేసినా గోధుమ పిండి వాసనే వస్తుంది, శనగపిండి వాసన రాదు. దానికి మూలం గోధుమ పిండి. నువ్వు పూరి చేయి, చపాతీ చేయి, ఏం చేయి, శనగపిండితో నువ్వు చేగోడులు చేయి, జంతికలు చేయి, శనగపిండి వాసన వస్తుంది. అక్కడ బియ్యం పిండి వాసన, గోధుమ పిండి వాసన రాదు. శనగపిండే ప్రధానం అక్కడ. మనస్సు నుంచే కాలము, జీవితము, అనుబంధాలు అన్నీ ఏర్పడుతున్నప్పుడు మనస్సు మిథ్య అయితే ఇవన్నీ మిథ్యలే, వదిలేయవలసిందే. ఎంతవరకు అంటే ఒట్టిదన ఎరుంగు ముఖాన్ని పట్టుకోను. ఎక్కడో సంసారం మీద రాశాను నేను పద్యం, ఒట్టిదన ఎరుంగు ముఖాన్ని పట్టుకోను. ఇది ఒట్టిది కానీ పట్టుకో. ఒట్టిదని తెలిసి పట్టుకుంటే చాలా సుఖంగా ఉంటుందండి. ఈ పుష్పగుచ్చం మనది కాదు, ఊరికే ఇచ్చారు నేను ఇలా పట్టుకుంటే దాని మీద కాంక్ష ఉండదండి. ఇది మనదే అనుకున్నాం అనుకో, ఒక రేకు రాలిపోయినా కూడా ఏదో బాధగా ఉంటుంది. ఇది మనది కాదు, ఇచ్చారు ఇలా పట్టుకున్నాం, తర్వాత ఇక్కడ పెట్టాం, అయిపోయింది. అస్తమాని పుష్పగుచ్చం పట్టుకుని మాట్లాడితే పెద్ద బరువు కదా ఇది, అందులో సామాన్యం ఆ పర్వతం అంత ఉంది, మాట్లాడలేం కదా. అలాగని ఇంకా దాని మీద కాంక్ష పెంచుకుంటే అప్పుడు ఏమనుకుంటారు, ఈయనకి ఇవంటే బాగా ఇష్టం అని ఇంకొకటి పర్వతం అంత పట్టుకొస్తాడు, నేను మోయలేను ఎక్కడ. అది ఎందుకు ఊరికే గౌరవానికి ఇస్తారు, అక్కడ పెట్టాం, అది మంద కాదు కదా. జీవితము అంతే, అదో పుష్పగుచ్చం, వాడేసాం, వదిలేసాం, తీసేయి. శనగలు తిన్నా చేతులు కడుక్కున్నాం, అయిపోయింది అంతే. ఏ వస్తువును ఆలోచించుకున్నా అంతే. ఇది మిచ్చే నవా పంచవాయువు. ఈ ప్రాణాపాన వ్యానోదానాలు ఉన్నాయి. ఈ ఉదాన వాయువు ఏం చేస్తుందంటే, ఈ లోపల కలగనేటప్పుడు, కాలం అన్నాం కదా, కాలకంఠి, కాంతిమతి, అక్కడ తెర ఏర్పడుతుంది, కాంతిమతి. క్షోభిణి, చిన్న విక్షేపం లాంటిది కలుగుతుంది. సూక్ష్మరూపిణి, కలలో ధరించే వేషాలన్నీ ఒకే జీవుడు ధరిస్తాడు, అమ్మవారు ఆ రూపంలో. అందుకని కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. అదే విష్ణు సహస్రంలో స్వాపనస్వవసో వ్యాపి నైకాత్మ నైక కర్మకృతు రాబోయే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా చెప్పుకోవాలి. స్వాపనక, స్వామివారు కలగంటున్నారు, స్వప్నం, నిద్రపోయాడు. స్వవశక, తన వశంలో ఆయన ఉన్నాడు. మనకి ఆయనకి తేడా ఏమిటంటే, కలగంటున్నప్పుడు కూడా ఆయన వశంలో ఆయన ఉంటాడు, వాడు దేవుడు. కలగనేటప్పుడు కల్లో లీనమైపోయి, జీవితం అనుభవించాడు, జీవితంలో లీనమైపోయి, గాఢ నిద్ర వచ్చినప్పుడు దానిలో లీనమైపోయి, దేంట్లో పడితే దానిలో లీనమైపోయేవాడు జీవుడు. దేంట్లోనూ లీనం కాకుండా సాక్షిగా ఉండేవాడు దేవుడు. తేడా అది. మనం కూడా జీవితంలో సాక్షిగా ఉండగలిగితే దేవుళ్ళలాగే ఉండగలుగుతాం. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు. ఇంకొంచెం సూక్ష్మం చేసి చెప్పాను నేను. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయేవాడు జీవుడు. అదే తేడా. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు దేవుడు, మనం ఏం చేసి ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతాం, లేవలేం. ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అని. ఓ దుఃఖం వచ్చింది, దాన్ని పట్టుకుని ఒక ఏడాది ఏడవడం. ఎందుకమ్మా ఏడుస్తావు? ఏడిస్తే ఏమైనా వస్తుందా? మనమే ఓదార్చుకోవాలి, బయట వాడు వచ్చి ఓదార్చరు. ఇక్కడ ఎంతోమంది వెళ్ళిపోలేదా? అలాగే ఈయన వెళ్ళిపోయి, చిన్నవాడే కావచ్చు, మనకంటే తమ్ముడే కావచ్చు, ఏం చేస్తాం? మనం వెళ్ళిపోయారా? మనం ఏమైనా చేసామా? ఏదో కర్మ అంతే. అక్కడే పూర్వజన్మ కర్మను అన్వయించుకుని మనకి అతనికి రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలాగే మనం బయటపడ స్వవశక, స్వామివారు కలగంటారు విష్ణుమూర్తి, ఆయన తన వశంలో ఉండుకంటే మనం ఏం చేస్తున్నాం? పరవశం అయిపోయాం. ఎంతకాలం వచ్చిందంటే, ఇంత బంగారం నా ఇంట్లో పడింది అనుకుంటాడు ఈయన. అదంతా ఒక్క జబ్బు వస్తే ఆసుపత్రికి సరిపోయింది. ఇక్కడ సరిపోయింది మొత్తం. ముందు జబ్బును చూసి కంగారు పడ్డాట, తర్వాత డాక్టర్ గారు వచ్చి బిల్లు ఇచ్చాడు, జబ్బు తగ్గిందా అన్నాడు. జబ్బు తగ్గింది కానీ బిల్లు చూశాక మళ్ళీ పెరిగింది అన్నట్ట. మరి పెరగదా? ఇంత బంగారం ఏమిటి? ఒక్క రోగం వస్తే పోయే, ఏదో అనుకోని ఇబ్బంది వస్తే అయిపోయే. అనుకోకుండా ఏదో కేసులో ఇరుక్కున్నాం అనుకోండి, అప్పుడు అందరూ వస్తారు మన దగ్గరికి, మాఫీ చేయాలంటే అంటారు, అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక్క కేసు, అది కూడా మంద కాదు, కర్మ, కొడుకో కూతురు వల్ల వచ్చింది. అది మన పెంపకం అలాంటిది. ఏం చేద్దాం? వీళ్ళ కోసం మనం ఖర్చు పెట్టాలి కదా, మొత్తం ఎగిరిపోయింది. అంచేది నీ బంగారం అంతా ఎందుకు? ఈ కళ గురించి ఎందుకు చెబుతున్నావు అనవసరంగా? ఆయన స్వవశక, వ్యాపి, కలంతా ఆయన వ్యాపించాడు. అంతేకాదు, స్వపన స్వవశో వ్యాపి నైకాత్మ, అనేక రూపాలు ధరించాడు. నైక కర్మకృతు, అనేక పనులు చేశాడు, అనేక రకాల కార్యాలు చేశాడు.
ఇది విష్ణు సహస్రం, లలితా సహస్రం, ఈ అర్థంతో సహా చదవండి అని నేను అందుకే మొత్తుకుంటా. రోజు పారాయణ చేసేవాళ్ళు పారాయణ అయిపోగానే 10 నామాల అర్థాలు తెలుసుకున్నాక మానేయాలని పెట్టుకోండి నియమం. పారాయణ చేయండి, దాంతోపాటుగా 10 నామాల అర్థం తెలుసుకోవాలి. ఉట్టినే వాక్యం చదువుకున్నా చాలు. అలా అనుకుంటే ఏమవుతుంది, 100 రోజుల్లో మొత్తం అన్ని నామాలకి అర్థాలు తెలుస్తాయి. అలా ఏడాదికి 3 సార్లు చేయగలుగుతాం కదా, 300 రోజుల పైనే ఉన్నాయి కదా. ఏడాదికి 3 సార్లు అర్థంతో సహా లలితా సహస్రం, విష్ణు సహస్రం చదివాక 4 ఏళ్ళు అయ్యేసరికైనా జ్ఞానం అందరికీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం అర్థాన్ని పక్కన పెట్టేసి చదివితే చాలట కదా, అలా శుక్రవారం చదివితే మరీ పుణ్యం, ఇవన్నీ ఊరికే మనం కల్పించుకున్నాం. మనం దేవుడికి వారాలు ఉండవు, మనకుంటాయి. కానీ ఆ వారం ఈ గుడి, ఈ వారం ఈ గుడిని ఎందుకు చెప్పారంటే వారానికి ఓ రోజైనా మనం వెళతాం కదా అని చెప్పారు. మనం ఎలా పెట్టుకున్నాం, అసలు సోమవారం శివుడి గుడిలోకి వెళ్ళాలంటే మంగళవారం వెళ్ళకూడదనే శాస్త్రం కూడా పుట్టించేస్తున్నారు మరీ దారుణంగా. ఇది వెళ్ళకూడదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. మంగళవారం మొత్తం శివుడి గుళ్ళని ఖాళీ అయిపోవాలా? మరి ఆయన ఏమైపోతాడు పాపం ఒంటరిగా ఉండి. ఈ నమ్మకాలే వదులుకోవాలి. ఎందుకు వెళ్ళమన్నారని ఆలోచిస్తే తెలిసిపోయింది. ఇక్కడ ఈ ఉదాన వాయువు ఏం చేస్తుందంటే సరిగ్గా కలగంటున్నప్పుడు లోపల బీజప్రాయంగా 72,000 నాడుల్లో ఉండేటువంటి జ్ఞాపకాలను బయకి లాగుతుంది. అంచేది దుంపతించేసే వాయువు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఉదానం వాంతి రావడం కాదు, బయటికి లాగేది మొత్తం అదే. ఎప్పుడో ఎక్కడో చిన్నప్పుడు జరిగింది, తర్వాత ఏదో జరిగింది, తర్వాత ఏదో, ఈ మూడింటిని కలిపేసి ఓ పెద్ద సినిమా తయారు చేస్తుంది. అక్కడ ఒక చిన్న లఘు చిత్రం, ఓ 10 నిమిషాలు. ఇది మనం అందులో కంగారు పడిపోతుంది. ఇటు అది ఏదో అలా ఏదో రైలు వచ్చినట్టు అయింది, ఆ రైలు ఏమో ఏదో గుద్దేసుకుంది, ఆ గుద్దేసుకున్న వెంటనే పోనీ ఏమిటో పూలతోట కనపడింది. ఈ పూలతోటకి రైలుకి సంబంధం ఏంటండి? ఎప్పుడో పూలతోట చూసాం, అది మనస్సులో ఉంది. ఎప్పుడో ఎవరికో రైలు ప్రమాదం జరిగింది, అది మనస్సులో ఉంది. అది గుద్దుకోపోయి ఆగింది, అది మనస్సులో ఉంది. ఈ 3 కలిపేసి మొత్తం రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ అప్పలరాజే. జరిగిపోయింది, ఒక కళ వచ్చింది అక్కడ, అంతే. అక్కడ వదిలేస్తే అయిపోయింది ఆ విషయం. ఇంతకు మించి మనం ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ. ఇది ఎవరు చేస్తారంటే ఉదానం చేస్తుంది. ఉత్ ఆనం అంటే పైకి వచ్చేది సరిగ్గా. ప్రా ఆనం ప్రాణం, అపా ఆనం అపానం, వి ఆనం వ్యానం, ఉత్ ఆనం ఉదానం. పైకి లాగుతూ ఉంటుంది దీని పనే. అది ఎంతసేపు మర్చిపోయిన బట్టి పైకి లాగుతుంది. అందుకని లోపల సుషుప్తి అవస్థలో, అజ్ఞానావస్థలో ఉండిపోయిన జ్ఞాపకాలను ఉదానం పైకి లాగుతుంది. లాగి నీ కళ రూపంలో కనిపించేలా చేస్తుంది. అంచేత కళనంత పట్టించుకోవద్దు, విశ్లేషించుకోవాలి. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఒక జీవుడు తాను పడుకుని ఇన్ని రూపాలు ధరించి కలగనడం నిజమైనప్పుడు మహావిష్ణువు, పరమశివుడు, సదాశివుడు, భగవంతుడు, ఆత్మస్వరూప తేజస్సుని ఎరింగినవాడు, తాను ఆత్మస్వరూపుణను తెలిసిన మహానుభావులు, వాళ్ళు ఈ విశ్వం మొత్తం సృష్టించారు. ఇంత కథ నడిపిస్తున్నారంటే ఆశ్చర్యమే ఉందండి. పక్కా నిజం కదా, పక్కా నిజం కదా. మనం నిశ్చింతగా ఉండొచ్చు కదా. నీవు భగవంతుని చెంత మనస్సు నుంచి నిశ్చింతగా నుండు మీ చలన చిత్రము సాగును వాని లీలగన్. సాగర ఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. నీవు భగవంతుని చెంత మనస్సు నుంచి నిశ్చింతగా నుండు మీ చలన చిత్రము సాగును వాని లీలగన్. జీవితమే ఒక సినిమా, ఫిలిం హాల్లో మాట్లాడుకోవలసిన మాట. ఇది ఆయన నిర్మాణం చేశాడు. దీనికి దర్శకత్వం ఎవరంటే సూత్రధారి ఆయన, పాత్రధారులం మనం. డైరెక్టర్ చెప్పినట్టుగా నటుడు నటిస్తాడు, అది సహజం. అలాగే ఆయన చెప్పినట్టుగా మనం నటిస్తున్న జన్మాంతర కర్మఫలాలు నడిపిస్తూ ఉంటే అందులో మనం ఆగామి కర్మగా నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు ఏది ధర్మమో ఆ నిర్ణయం తీసేసుకోవడమే, ఏదైనా కానీ. ఆ పైన అమ్మవారు చూసుకుంటుంది. వదిలేయడమే ఆ విషయం. నా ధర్మం నేను చేశానమ్మా, నువ్వు కాపాడు అని భగవంతుడి చిత్రపటం ముందు మీరు దండం పెట్టండమ్మా. మీరు తీసుకున్న నిర్ణయమే సరైనది అయ్యేలాగా అమ్మవారు చేసేస్తుంది. అనుమానం లేదు, అనుమానం లేదు. మన మనసులో పక్షపాతం ఉండద్దు. మా కుటుంబంలో ఈ సమస్య వచ్చింది, ఇంటికి నేను లేదా భార్యని ఏదో యజమాని నేను నిర్ణయం తీసుకోవాలి, తప్పదు నాకు. ఇది నేను ఎవరికో వదిలేసే విషయం కాదు ఇది. అందుకే నేను ఆలోచించానమ్మా, ఉన్నంతలో నాకు ఇదే ధర్మం అని తెలిసింది, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నా. కానీ ఈ నిర్ణయం నా బిడ్డ జీవితాన్ని పాడు చేయకుండా నువ్వు చూడమ్మా. నేను తప్పనిసరి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంకో మాట ఏదో చెప్పాలి కదండి. బయట వాళ్ళు తప్పించుకుంటారు, మనం తప్పించుకోలేం కదా. ఇది చూడ, ఖచ్చితంగా మన బిడ్డలకి న్యాయమే జరుగుతుందండి, మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే. ఎందుకంటే భగవంతుడికి దాని భారం అప్పగించాము. నేను ఈ పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నా, దీన్ని కాపాడే పూచి ఇది. అక్కడ భక్తి, భక్తివశ్య, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తివశ్య భయాపహ, లలితా సహస్రంలో మాట. భక్తి అంటే ఆవిడికి చాలా ఇష్టం. భక్తి గమ్య, భక్తితో అమ్మవారిని చేరుకోవచ్చు. భక్తివశ్య, భక్తికి ఆవిడ వశురాలైపోతుంది. మనం చెడ్డ మంచి కూడా చూడదు, పాపం పుణ్యం కూడా చూడదు. నా బిడ్డండి బోడంతమంది తప్పులు చేశారు, వీడు ఒక్కడే చేశాడా అని సమర్థిస్తుందమ్మా నిజమైన తల్లిలాగే. బిడ్డ నేరం చేసి ఇంటికి వస్తే ఏ తల్లి పోలీసు వాడికి అప్పగించదు, మంచం కింద దాచేస్తుంది. మా వాళ్ళు ఏడని చెబుతుంది.
ఒకవేళ వాడు పట్టుకుని మీ అబ్బాయి ఈ పని చేశారంటే బోడు మంది చేశారు మా అబ్బాయి దొరికాడా అంటుంది ఇక్కడ. అంత ప్రేమ అమ్మవారికి కూడా మన మీద ఉంటుందండి, ఆ సందేహం వెళ్ళా. కాకపోతే ఒక్కటే లెక్క భక్తుడికి విషయంలోనే ఉంటుంది. రోడ్డు మీద పోయేవాళ్ళు అందరినీ పట్టుకోవాలంటే కష్టం అమ్మ. ఎవరైతే భక్తితో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారో ఆవిడ బాధ్యత వహిస్తుంది ఖచ్చితంగా. అందుకని ఉదాన వాయువు చేసే పనిది. ఇంకోటి ఉంది సమాన వాయువు, అది జఠరాగ్ని ఇక్కడ ఉంటుందండి. అది జఠరాగ్నిలో ఉండి ఆ వాయువు అక్కడ ఉండి ఆ పదార్థాలను ఉడికించడం, మళ్ళీ దాని శక్తిని ఎక్కడికెక్కడికి పంపడం చేస్తుంది. ఇవన్నీ వాటి పనేవి చేస్తున్నా కానీ ఇవేవీ నేను కాదు అంటున్నాడు ఆయన. నవాక్పాణిపాదౌ నహం ప్రాణసంగో నవై పంచవాయు నవా సప్తధాతు నవా పంచకోశక. సప్తధాతువులు ఉన్నాయి శరీరంలో, అవి వాటి పని చేస్తున్నాయి. ఏమిటి సప్తధాతువులు? త్వగశృంగ్ మాంసమేదోస్తి మజ్జా శుక్రాదయక. త్వక్ చర్మం, అశ్రుక్ దాని నుంచి వచ్చే రక్తం, మాంస రక్తం గడ్డగడితే ఏర్పడేది మాంసం, మేధస్సు కొవ్వు, మాంసం మీద పేరుకునేది కొవ్వు, ఆ కొవ్వుతో ఏర్పడేది అస్థి, ఆ అస్థి ఎముక, దానికి మధ్యలో మళ్ళీ ఒక రంధ్రం ఉంటుంది పొడుగ్గా, ఇలా ఏదో వేణువులో గొట్టంలో ఉన్నట్టుగా రంధ్రం ఉంటుంది. దాంట్లో మూలగా అని ఒక పదార్థం ఉంటుంది. తెలుగులో మూలగా అంటారు, సంస్కృతంలో మజ్జ అంటారు. అది బాగా శక్తివంతం. అది నిజానికి అదే సరిగ్గా సప్తధాతువు. త్వక్, అశృంగ్, మాంస, మేధో, అస్థి, మజ్జ. మజ్జ అనేది 6వ ధాతువు. 6 ధాతువుల వరకు స్త్రీ పురుషులకు సమానం, తేడా ఏముండదు. సరిగ్గా 6వ ధాతువు దాటాక చర్మధాతువు ఉందో 7వది, అది పురుషుడిలో వీర్యంగా మారుతోంది, స్త్రీలో రక్తంలో కలిసిపోయింది. భగవంతుడు ఎవరిని తక్కువ చేయడు. ఎందుకంటే ఈ వీర్యంగా మారడం వల్లే పురుషుడి యొక్క వీర్యకరణం కారణంగా బిడ్డ పుట్టాడు. ఆవిడకి రక్తంలో ఎందుకు కలిపాడు అంటే పుట్టిన బిడ్డకి ఆవిడ పాలు ఇవ్వాలి. అందుకోసం శక్తివంతమైన తల్లిపాలు అక్కడ తయారవుతాయి. ఈ మజ్జ ధాతువు అంత గొప్పది. అందుకే సంస్కృత నాటకాల్లో ఏదైనా అద్భుతమైన సన్నివేశం వస్తే మజ్జారీ అంటారు వెంటనే. సినిమా పాటల్లో కూడా మంచి ఘటోత్కచుల మాటలు కూడా మజ్జారీ అంటారు. ఇక్కడ ఆ మజ్జ అంటే అద్భుతమైన ఆనందం అన్నమాట. ఈ సప్తధాతువులు వాటి పనేవి చేస్తూ పోతేనే మనకు తెలియదు. ఇప్పుడు ఇంత శరీరం పట్టుకుని మనం తిన్నామండి, తినే వరకునండి ఇది కారంగా ఉంది, కొంచెం కారం ఎక్కువైంది, కొద్దిగా తక్కువ వేసి ఉంటే బాగుండు, బీపీ కూడా పెరిగింది కదా అన్నాం. ఉప్పు తక్కువైంది, కొంచెం ఒక రవ్వ ఇచ్చిగా మరీ ఇంత వైరాగ్యం ఉంటే అలాగా అన్నాం. ఇలా వంకలెట్టాం కదా. ఒక్కసారి గొంతు దిగి లోపలికి వెళ్ళాక ఈ కుడితి గోళంలో పడ్డాక మనకు ఏమైనా తెలిసిందా? ఇది గులాబ్ జాము అందులోనే పడిందండి, జంతిక ముక్క అందులోనే పడిందండి, కాఫీ అందులోనే పడిందండి, వల్లకాడు, వశనపురం అన్నీ అందులోనే పడ్డాయి. కిందకి వెళ్ళి గుడ తిరిగి లోపల ఏదో జరిగిపోతూ అసలు మనకి ఎవరికైనా తెలిసిందా ఏం జరుగుతుందో? తెల్లారసరికి ఏదో కొంత భారం వదిలిపోయినట్టుగా అనిపించింది. అమ్మయ్య అనుకున్నాం, స్నానం చేసాం. మళ్ళీ తర్వాత ఏది నిన్న సరిగ్గా కుదరలేదు, ఈవేళ బాగా చేసావా, మళ్ళీ మొదలెట్టాడు ఇక్కడ తద్దినం. నిన్న కుదిరిందంతా పోయింది బయటికి, మళ్ళీ చేయాలి వీడి కోసం. ఇక్కడ ఈ అధవతాపత్రయం వదలది, జీవితం అంతా ఉంటుంది. ఇది ఇంకా ఏదో తిందాం. అది నువ్వు ఎన్ని తిన్నా ఏమవుతున్నావు నీకు తెలియకుండానే లోపల చాలా పరిణామాలు జరిగిపోతున్నాయి. ఇవన్నీ నువ్వు పట్టించుకున్నావా? అన్నం తిన్నావు అంతవరకే. ఆ లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో మనకు తెలియకుండా ఒక మహాశక్తి మొత్తం అంతా జరిపిస్తుంది. అంటే ఆ మహాశక్తి ఉంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? సైంటిస్టులు ఆ శక్తిని కనిపెట్టి ఇలా లోపలికి వెళ్ళింది, ఇలా జీర్ణం అవుతుంది, ఇలా అని చెప్పొచ్చండి. ఇలా వాళ్ళు ఉన్నదాన్ని కనిపెట్టారు. కానీ అక్కడ ఉన్నది ఎవరండి? ఆవిడ లలిత పరాభట్టారిక, ఆవిడే విష్ణువు, ఆవిడే శివుడు. మీరు ఏమన్నా అనుకోండి, అది దైవం. దైవం ఉందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఒక్కల. పైగా 7వ ధాతువుని తల్లి శరీరంలో పాలగా మార్చాడు, పురుషుడు శరీరంలో తండ్రి శరీరంలో వీర్యంగా మార్చాడు. ఎందుకు? పుట్టించే శక్తి వీరికి ఉండాలి, పెంచే శక్తి వారికి ఉండాలి. అంటే పుట్టిన ప్రతి బిడ్డకి తల్లి పాల రూపంలో 2 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాడు. మనం బయట ఏదైనా టీవీ కొన్నా, మిక్సీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా వాడు గ్యారంటీ కార్డు అని ఇస్తారు. కార్డే ఉంటుంది, గ్యారంటీ ఉండదు. మళ్ళీ పిలిస్తే ఎవడో పలకడు. మళ్ళీ ఏదైనా రిపేర్ వచ్చాడు అనుకోండి, 500 వసూలు చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కాదు. భగవంతుడు ఎంత గ్యారంటీ ఇచ్చాడు? ఎంత పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లకైనా సరే ఆవిడ తినకపోని, అనారోగ్యం ఉండని ఆవిడ పాలు వస్తూనే ఉంటాయి. అలాగా పుట్టిన ప్రతి బిడ్డకి 2 ఏళ్ల పాటు కనీస గ్యారంటీ పథకాన్ని అమలు చేసిన భగవంతుడి కంటే గొప్ప నాయకుడు సృష్టి మొత్తం మీద ఎవడో ఉన్నాడు. నీకు నేను గ్యారంటీ ఇచ్చాను పో. ఎందుకంటే 2 ఏళ్ళు దాటితే కనీసం ఆ బిడ్డకి చెయ్యి చాపి అడుక్కోవడమైనా తెలుస్తుందండి. లేకపోతే ఎలా తెలుస్తుంది? పసిబిడ్డ అడుక్కోలేడు కదా. 2 ఏళ్ళు దాటాయనుకోండి, ఏదో జంక్షన్లో నిలబడి చెయ్యి చాపుతాడు ఎవడో దయామయుడు, ఏదో ఇంత అన్నం పెడతాడు.
అంతవరకైనా వాడిని పోషించాలి కదా. సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి నేను తల్లిపాల రూపంలో గ్యారంటీ ఇస్తున్నా అన్న భగవంతుడు లేడు అనడం కంటే దుర్మార్గం ఏదైనా ఉందా, అజ్ఞానం ఏదైనా ఉందా? ఆ శక్తి ఆయన నడిపిస్తున్నాడు, మనకేం జరుగుతుందో అంతే. అవేవి మనం కావు ఇక్కడ. అలాగే పంచకోశక, 5 కోశాలు శరీరంలో ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఏతదన్నమయ కోశం ఉపసంక్రమ్య ఏతద్ ప్రాణమయ కోశం ఉపసంక్రమ్య ఏతన్మనోమయ కోశం ఉపసంక్రమ్య ఏతత్ అన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతత్ ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏతద్ మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతద్ విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతదానందమయమాత్మానముపసంక్రమ్య. ఈ 5 కోశాలని ప్రతిరోజు జీవుడు మనస్సు ఏదో రకంగా తరించి బయటకెడుతోంది. ఎక్కడికి ఆగిపోతుంది? విజ్ఞానమయ కోశం దగ్గర ఆగిపోతుంది ఈ మనస్సు. అంతకుమించి ఆనందమయ కోశంలోకి వెళ్ళలేదు, కష్టం అవుతుంది. అక్కడికి వెళ్ళి దాన్ని కూడా రుచి చూస్తే ఇక రాదు కిందకి, అక్కడ ఉంటుంది. అంతకంటే పై ఆనందాన్ని పొందాలని చూస్తుంది. అంచేత పంచకోశాలు కూడా మనం కాదు, వీటిని దాటి వెళ్ళవలసింది. యోగాభ్యాసం ద్వారా సాధ్యం అది. ప్రాణాయామం అనేది మొదలు పెడితే ఆయామం, ప్రాణాన్ని వెడల్పు చేయడం. ఆయామం అంటే వెడల్పు, దీర్ఘం చేయడం. ఇలా పట్టుకుని అని నెమ్మదిగా పిలిస్తే ఎంత నెమ్మదిగా ఉచ్ఛ్వాస చేసుకుంటే అంత మంచిది. అలాగే వదలడం కూడా నెమ్మదిగా వదలడం. ఇది రోజు పొద్దున్న ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట చేసినా చాలు. అరగంట చేస్తే మంచిది. ఆయుర్దాయం పెరుగుతుంది ఖచ్చితంగా. ఆయుర్దాయం ఎప్పుడూ నిర్ణయింపబడి ఉండదు, పొరపాటును కూడా నమ్మక్కర్లేదు. మామూలు సాధారణ నిర్ణయం ఉంటుందండి, సాధారణ నిర్ణయం అది. జాతకం ప్రకారం చెబుతారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు, అది సాధారణ నిర్ణయం. నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ప్రాణవాయువు పీల్చడాన్ని బట్టే ఆయుర్దాయం ఉంటుంది. జాతకం ఎప్పుడూ సంవత్సరాల లెక్కలో ఉండదు. 72,32,03,632 సార్లు ఊపిరి పీలుస్తాడని ఉంటుంది. ఆ 32వ ఊపిరి పీలవగానే పోతాడు. ఈ చెప్పినటువంటి దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. ఎందుకని? నెమ్మదిగా పీల్చడం ద్వారా మన మనస్సు చెలిస్తుంది. మనందరికీ తెలుసు. ఆశ్చర్యం ఏమిటంటే కోతి మనస్సు మనకంటే బాగా చెలుస్తుంది. అందుకే బాగా అలర చేసేవాడిని కోతి అంటారు. వీడికి తోకోటే తక్కువ అంటారు. మిగిలిన జంతువులు ఎన్ని లేవు, దున్నపోతు లేదా, గాడిద లేదా, గుర్రం లేదా, కోతితో ఎందుకు పోల్చారండి? విపరీతంగా చెలుస్తుంది కోతి మనస్సు. ఎందుకో తెలుసా? మనం నిమిషానికి 15 సార్లు ఊపిరి తీస్తాం సగటున. నిమిషానికి 15 సార్లు. కోతి 32 సార్లు ఊపిరి పీలుస్తుంది. ఇలా ఊపిరి పీల్చడమే దానికి. అందుకే దాని మనసు బాగా చెలుస్తుంది. మనం కనుక ప్రాణాయామం ద్వారా ఊపిరిని నిదానంగా పీల్చడం, నిదానంగా విడవడం అలవాటు చేసుకుంటే మనస్సును నిగ్రహించవచ్చు, సాధ్యమే. అది యోగాభ్యాసం ద్వారా సాధ్యం. అది చేస్తేనే తెలుస్తుంది అంటున్నారు. ఈ పంచకోశాలని దాటి వెళ్ళాలి. నా వాక్పాణిపాదౌ నచోపస్థపాయు, ఇందాక చెప్పుకున్నమాట. వాక్ పాణి పాదములు, ఉపస్థ పాయు. వాక్కు తెలుసు, పాదం తెలుసు, పాణి చెయ్యి తెలుసు, ఉపస్థ భోగేంద్రియం, మూత్ర విసర్జక ఇంద్రియం, పాయువు మల విసర్జక ఇంద్రియం. ఇవన్నీ మన అడిగి పనిచేస్తున్నాయా? ఇందాకే అనుకున్నాం మనం. ఏవో తిన్నాం, పొద్దున్నే మూత్రం రూపంలో కొంత పోయింది, రోజంతా మల రూపంలో కొంత పోయింది. ఇవన్నీ నీ పర్మిషన్ అడిగాయా ఎక్కడైనా? పైగా వాటికే మనం లొంగిపోయాం, చచ్చినట్టు పరిగెడతాం. ఎక్కడైనా ఉండని కాస్త లోపల అనిపించిందంటే మొత్తం భవబంధాలన్నీ తెంచుకుని బాత్రూమ్కి వెళ్ళిపోవలసిందే. ఎంతటి వాళ్ళు ఆపినా సరే ఆగం, పరిగెట్టుకుని వెళ్ళిపోతాం. అది ఎంత గొప్ప చర్య, విచిత్రంగా. అది మనకు తెలియకుండా జరుగుతుంది. పైగా అది ఒక్కటే కాకపోతే రోజంతా చాలా చికాగ్గా ఉంటుంది. ఆ కాస్త జరిగిపోతే అమ్మ సుఖంగా. తెలంగాణ రామకృష్ణుడు ఓ కథలో చెప్తాడు, మనిషికి సంపూర్ణ సుఖం ఎప్పుడు ఉంటుంది అంటే 24 గంటల పాటు బిగించేసిన తర్వాత బయటకు వదిలేస్తే ఒకటి పోసుకుంటే అంతకంటే సుఖం లేదని చెప్పాడు వాడు. సుఖంగా పచ్చిగా చెప్పాడు. ఎంత నిజంగా అంతకంటే సుఖం కావాలంటే బంధిస్తానని చెప్పి రాజుగారిని బంధించట గదిలో. తర్వాత తాళం తీయగానే పరిగెట్టేట. నువ్వు మహారాజు గారు, మీరు మహారాజులు సాధారణంగా వంద్యమాగతులు వస్తే కానీ ఏ పని చేయరు. మహారాజా వంద్యమాగతులు రాలేదు, ఆగని ఉండవయా, వచ్చేస్తుంది పోవాలని పోయేటాను. వంద్యమాగతుల వరకు ఆగితే లోపల పేలిపోతుంది. అంచేది కాలకృత్యాలు అత్యవసరమైనప్పుడు మహారాజు గారు కూడా వంద్యమాగతుల కోసం చూడరు, పరిగెట్టాల్సిందే. అంత అత్యవసరం చేసింది ఎవరండి? మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారథి. ఆవిడ చేసింది అంతే. నువ్వు జీవితంలో ఇదే ముఖ్యం అంటే వాడికి ఆ క్షణంలో ఎంతటి మహారాజు అయినా సరే ఆ నాట్యాల కంటే, విలాసాల కంటే, వేద పండితుల దీవెనల కంటే, వంద్యమాగతుల పొగడ్తల కంటే, సైన్యంలో సాధించిన విజయాల కంటే కాలకృత్యాలు తీర్చుకోవడం అద్భుతమైన విజయం అనిపించిందా లేదా? మనమేనా అంతే. నీ మహారాజత్వం అనవసరం ఇక్కడ. ఇది చాలా చిన్న విషయం కావచ్చు కానీ ముఖ్య విషయమే.
అంటే ఇవేవీ నీది కాదని తెలుసుకుంటేనే నీకు లెక్క. ఇంతేకాదు పాపపుణ్యాలకు చాలా భయపడిపోతూ ఉంటాం, వీటి ద్వారా వాటిని పోగొట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం. దానికి శంకరాచార్య చెబుతున్నారు, న పాపం న పుణ్యం న సౌఖ్యం న దుఃఖం న మంత్రం న తీర్థం న వేదాన యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం. పాపం నేను కాదు, పుణ్యం నేను కాదు, సౌఖ్యం నేను కాదు, దుఃఖం నేను కాదు. పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సౌఖ్యం వస్తాయి. లెక్కది. మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డే వస్తుంది. పాపం వల్ల దుఃఖం వస్తుంది, పుణ్యం వల్ల సౌఖ్యం వస్తుంది అంటే ఎలా నిరూపించమని అడుగుతారు అజ్ఞానులు. అదే న్యూటన్ గారు తరుళ్లా చెప్పి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే అబ్బా సైన్సు అంటే ఇంగ్లీషులో చెబితే సైన్సా, సంస్కృతంలో చెబితే మతమా? అజ్ఞానానికి నమస్కారం. ప్రతి చర్యకి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. నువ్వు చేసిన ప్రతి చర్యకి వెంటనే ఏదో స్పందన ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది అంటే అది సైన్స్ అయిందా? నువ్వు చేసిన ప్రతి కర్మ నువ్వు అనుభవించక తప్పదయా అంటే గుడ్డి నమ్మకం అయిందా? ఎలా మాట్లాడతారండి? అది నిజమైతే ఇది నిజం కాదా? భౌతికంగా నిజమైన ప్రతిదీ ఆధ్యాత్మికంగా కూడా నిజం అవుతుంది. మన అనుభవంలోకి రాకపోవచ్చు, అది వేరే విషయం. అది చేసిన ప్రతి పనికి ఫలితం అక్కడ కనబడదు. బంతి గోడకేసి కొట్టాం, అది వెనక్కి అంతే వేగంతో వస్తుంది అంటే చేసిన వంకర పైన కూడా అంతే వేగంతో వస్తుంది. ఇవాళ కాదు రేపు తగ్గుతుంది, నీకు తెలియపోవచ్చు. గోవు ఆచిపోయాక ఎక్కడిది దెబ్బ అప్పుడు అర్థమవుతుంది ఎవడో మనం కొట్టాం. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో కొట్టాం. అతి దారుణమైన పాపం చేసినా, అతి ఉన్నతమైన పుణ్యం చేసినా వచ్చే జన్మ వరకు ఆగదండి, ఈ జన్మలోనే కొట్టేస్తుందండి. త్రిభిర్వర్షైకి త్రిభిర్మాసైకి త్రిభిర్పక్షైకి త్రిభిర్దినైకి అత్యుత్కటై పుణ్యపాపైకి ఇకైవ ఫలమశ్నుతే. హితోపదేశంలో చెబుతారు శాస్త్రంలో, పంచతంత్రంలో. మనం చేసిన అత్యున్నతమైన పుణ్యం కానీ లేదా అతి దారుణమైన పాపం కానీ 3 ఏళ్లలో అనుభవిస్తాం ఇక్కడే. కొన్ని ఇంకా పాపాలు ఉంటాయి 3 పక్షాల్లో 45 రోజుల్లో అనుభవిస్తాం. ఇంకా పాపాలు ఉంటాయి 3 రోజుల్లో అనుభవిస్తాం. ఇంకా పాపాలు ఉంటాయి 3 నిమిషాల్లో అనుభవిస్తాం. పాపం తీవ్రతను బట్టి ఉంటుంది. 4 ఏళ్ల పిల్లని అత్యాచారం చేసే పాపం ఉందే వెంటనే కొట్టేస్తుంది. అటువంటి దానికి తిరుగులేదు. ఇంకా అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా, వాడు బతుకే అయిపోయింది. ఇక్కడ వాడి కారణంగా స్కూల్ బతుకు కూడా అయిపోయింది. అంత తీవ్ర చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తీవ్ర పాపం కాబట్టి. ఇక్కడ భౌతికంగానే కనిపిస్తుంది, నైతికంగా ఎందుకు ఉండదండి? అందుకని పాపం, పుణ్యం, సౌఖ్యం, దుఃఖం ఉంటున్నామే. పాపం కారణంగా దుఃఖం, పుణ్యం కారణంగా సౌఖ్యం వస్తున్నాయి కదా. వీటికి మనం ప్రలోభపడకూడదు, దుఃఖానికి భయపడకూడదు. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అందుకే గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే ఈ కోరిక తీర్చండి, ఈ పుణ్యం అని దండం పెట్టకూడదు. కోరికలన్నీ తగ్గిపోయేలా చేయనాయనా, ఏ కోరిక లేకుండా చేయి, ఇదే దండం పెట్టాలి. అప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు మన మనస్తత్వం వేరు, వచ్చాక వేరు. ఒక 100 రోజులు వరుసగా గుళ్ళోకి వెళ్ళామంటే ఇంటికి వచ్చి కాగితం మీద రాసుకుంటే అంతకుముందు ఉన్న 100 కోరికల్లో కనీసం సగం కోరికలు పోవాలి, సొన్న జుట్టేయాలి. అక్కర్లేదు 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 అక్కర్లేదు. అంతేకాని ఈ కోరిక ఇక్కడ పెంచుకోవడం, మనవడు పుడితే గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. నువ్వెందుకమ్మా నీ కోళ్ళు మొక్కుకోవాలి? ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. పిల్లాడికి అంటాం వాళ్ళ బాధ్యత, మన బాధ్యత. మనం ఎందుకు మనకేమిటి ఇక్కడ? మన వంశం ఆగిపోతుంది. మన సూర్యవంశమా చంద్రవంశమా? ఆగిపోతే నష్టం ఏమిటి? పెద్ద ప్రమాదమా? అంతా ఆడపిల్లలే పుట్టారండి, కొంపలంటుకుపోయి ఆడపిల్లల మనుషులు కాదా? ఇవన్నీ నమ్మకాలు మనం పెట్టుకునేసరికి ఎవడో తగులుతాడు మనకి, ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి 2 లక్షలు ఇవ్వండి అంటాడు. అంతే అయిపోయింది. ఇక్కడ వాడికి పుడతారు సంతానం, మనకి పుట్టరు. ఇక్కడ మన నమ్మకాలను బట్టి తగులుతారు. మనకి ఇది అక్కర్లేదు అని గుళ్ళోకి దండం పెట్టుకుంటే వీళ్ళు మనం చేస్తారండి. మాయలో పడకుండా ఉండాలంటే అంతే. అంతే పాపపుణ్యాలు కానీ, సుఖము దుఃఖము కానీ, అలాగే వీటికి మళ్ళీ మంత్రం అంటాం, తీర్థం అంటాం. అది మళ్ళీ మనం చేయడానికి వీల్లేదు, ఎవరినో పెడతాం. ఇక్కడ మనం చేయవలసి వస్తే సక్రమంగా చేయం. ఈ మంత్రం కానీ తీర్థం కానీ నా వేదాన యజ్ఞాక, ఇవేవి ఆత్మ అని అనబడవు. ఇవన్నీ జీవితం కోసం ఏర్పడినవి. వేదాలు సహా, శాస్త్రాలు సహా, పురాణాలు సహా మన జీవితం సక్రమంగా సాగడానికి మార్గదర్శనం చేసే విషయాలే తప్పితే ఆత్మదర్శనాన్ని చేయించలేవండి. నాయమాత్మా ప్రవచనేన లభ్యక నా బోధయా నా శృతేన. వేదమే చెప్పింది ఆ మాట ఉపనిషత్తులో. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పలేము. ఇంటికి వెళ్ళి నీ సాధన నువ్వు చేయాల్సిందే. అది ఉపకరిస్తుంది. ఈ ప్రవచనం అనేది వేదం చదవడం ఉపయోగిస్తుంది, కానీ సాధన ఇంటి దగ్గర చేయాల్సిందే. కేవలం వినడం వల్లే ఆత్మజ్ఞానం కలుగుతుందా అంటే మా పోటీగాళ్ళం కలుగుతుందనే చెబుతాం. ఎందుకంటే మాకు బాగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి. మహిమలు చెబితే మీకు బాగా ఇష్టం కదా, అందుకని మేము అవే చెబుతాం. ఇక్కడ మళ్ళీ పిలుస్తారు, చెప్పించుకుంటూ ఉంటారు. మాకు బాగా సంపదలు పెరుగుతూ ఉంటాయి. ఈ ఊబిలో మేము కూరుకుపోతాం. ఇక్కడ
ఇవన్నీ పంచుకుంటూ కూర్చొని మా పిల్లల మధ్యలో తగాదాలు వచ్చేసి మేము కూరుకుపోతాం ఇక్కడ. ఇంకా వాళ్ళు కష్టపడడం మానేస్తారు. ఇంకా ఇలా సంపాదన మొదలయ్యాక వాళ్ళు కష్టపడరు ఇంకా. అందుకని ఎక్కడిదక్కడే వేదాంతమైనా సరే నేను ఆచరణలో పెట్టాల్సిందే, మీరు ఆచరణలో పెట్టాల్సిందే. మంత్రం, తీర్థం, వేదం, యజ్ఞం. ఇంకో మాట చెబుతున్నారు విచిత్రంగా, అహం భోజనం నైవ భోజ్యం న భోక్త. అన్నాన్ని తీసుకోండి ఉదాహరణ. వేదం చాలా గొప్ప మాట చెప్పింది. దాన్ని ఇక్కడ వేదాంత రూపంలో చెప్పారు శంకరాచార్య. అహం భోజనం నైవ, నేను ఈ భోజనాన్ని కాదు, అంటే అన్నం తినడం అనే పని. నైవ భోజ్యం, భుజింపబడే పదార్థం, అన్నం కూడా నేను కాదు. నైవ భోజ్యం నా భోక్త, తినేవాడిని కూడా నేను కాదు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది వింటుంటే. తినేవాడు నేను కాదంటారేమిటి? ఎదురుగా కంచం ఉంది, అన్నం ఉంది, తింటున్నాం, తినే అన్నం ఎదురుగా, అది నేను కాదు అంటే ఒప్పుకుంటామండి. పదార్థం వేరు, మనం వేరు కదా. కానీ తింటున్నది మనమే కదా. నీ శరీరం తింటోంది, నీ శరీరమే నువ్వు కానప్పుడు తినేవాడు కూడా నువ్వు కాదు. లోపల ఉండే ఆత్మకు ఆహారంతో నిమిత్తమేం లేదు. అది గాలికి ఆరదు, ఎండకి ఎండదు, వానకి తడవదు. అదో జీన్స్ ప్యాంట్కి ఇంత వైభవం ఉంటే పరమశివుడికి ఉండదా? ఆయన గాలికి ఆరడు, ఎండకి ఎండడు, వానకి తడవడు. అదే శివరూపం, అదే మనం. చిదానంద రూపక శివోహం శివోహం. ఈ ఆహార పదార్థాలు తినడం అనేది ఉంది. ఇది ఎలాంటిదంటే వేదంలో ఒక చోట చెబుతారు, ఉపనిషత్తుల్లో చాలా విచిత్రంగా. తండ్రి వరుణుడు భృగు మహర్షికి చెప్పాట, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటంటే నువ్వే ఆలోచించాడు. వేదంలో గొప్పతనం వదండి. ఏది ఊరికే మన హోంవర్క్ ఇచ్చినట్టు ఇచ్చేసి బలమే రాసి చదువుకోమని చెప్పరండి. నువ్వు ఆలోచించు అన్నాడు ఆయన. ఈయన వెళ్ళాడు. అన్నమే నాకు దేవుడు అనిపిస్తుంది, అన్నమే బ్రహ్మ అన్నాడు. అయితే చూడవయ్యా అన్నాడు. ఈయన వెళ్ళాడు, అన్నం తిని వచ్చాడు. అన్నం నాకు ఎందుకు అనిపించట్లేదురా అన్నాడు తండ్రి. వెంటనే ఈయన అన్నాడు, అన్నానికి పురుగులు పట్టే నాన్నగారు, అమ్మ కొంచెం అన్నం పక్కన పెట్టింది, అది ఆలస్యమైంది, పురుగులు పట్టే. దేవుడికి పురుగులు పట్టవు కదా, అందుకని అన్నం బ్రహ్మ కాదని నాకు మంచిది. అయితే ఏమిటనుకుంటున్నావంటే ఈయన అన్నాడు, ప్రాణం బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అంటాడు. ప్రాణవాయువే బ్రహ్మరా, అది చూసుకో అన్నాడు. సరే వెళ్ళాడు. అది నిజమేనా అండి నాన్నగారంటే, కాదు నువ్వు తెలుసుకోవాలని చెప్పాడు. దట్ వాజ్ ది ఇండియన్ ఎడ్యుకేషన్. విద్యార్థిని తనంత తాను తెలుసుకునేలా చేయడమే భారతీయ విద్య. ఇప్పట్లాగా బట్టి పట్టి ఇంగ్లీష్ మీడియం విద్య కాదు భారతీయ విద్య. నువ్వు తెలుసుకో, నువ్వు ప్రయోగం చేయి. తండ్రి కొడుకు చెప్పాడు స్వయంగా. ఈయన వెళ్ళాడు, ప్రాణాన్ని గురించి వచ్చాడు. ప్రాణం లేని శవం కూడా ఉందండి, పరబ్రహ్మ అంతటా ఉన్నాడని చెప్పారు కదా, మరి శవం కూడా పరబ్రహ్మే కదా, అందులో ప్రాణం లేదు కదా, అందుకని ప్రాణం పరబ్రహ్మ కాదు అంటే, ఓకే బాగా తెలుసుకున్నావు. మనో తది విద్య జిజ్ఞాసస్వ, మనస్సు బ్రహ్మేమో అది తెలుసుకో. ఇలా పరీక్షలన్నీ పెడతారండి. చివరికి ఆశ్చర్యకరంగా అతను చేసి ప్రయోగాలు చేసి ఏం తెలుసుకుంటాడో తెలుసా? అకమన్నమకమన్నమకమన్నం అకమన్నాదో అకమన్నాదక కృదః గుశ్లోక కృతు అని చెబుతాడు. తద్విజిజ్ఞాసస్వ, నువ్వు తెలుసుకున్నావు, ఇంకా తెలుసుకోవలసింది ఏం లేదు, వెళ్ళమంటాడు. దాని అర్థం ఏమిటంటే అకమన్నమకమన్నమకమన్నం, నేనే ఈ అన్నం, నేనే ఈ అన్నం. అకమన్నాదో అకమన్నాదక అహం అన్నాదక, ఈ అన్నాన్ని తినేవాడిని కూడా నేనే. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అన్నము ఒకటే, అన్నం తినేవాడు ఒకటే. అది ఆత్మస్వరూపం, అది భగవంతుడు. అన్నం ఒకటే, అన్నం తినేవాడు ఒకటే ఎలా అయ్యారు? అన్నం తినేవాడు ఎవరండి? శరీరమే కదా, మనకు తెలుస్తుంది కదా. శరీరం ఎలా తయారైంది? అన్నం నుంచే తయారైందండి. అన్నం తినకపోతే శరీరం పెరుగుతుందా? ఏదో ఆహారం తినబట్టే అది వంట పట్టి శరీరం పెరిగింది. లేకపోతే పసిపెట్టలాగే ఉండిపోయేవాళ్ళం, ప్రాణం పోయేది. ఇంత ఎదిగాం, 5 అడుగులు ఎదిగాం, 6 అడుగులు ఎదిగాం, 52 అంగుళాలు ఛాతీ పెంచుకున్నామంటే అన్నం కారణంగానే కదా. అన్నం కారణంగా ఈ పెరిగిన శరీరమే అన్నాన్ని తింటోంది అంటే ఒకటే, తినేది ఒకటే, తినబడేది ఒక్కటే. అహమన్నం అహమన్నాదహ. ఈ ఆనందం, ఆ విషయం తెలియగానే ఆ ఋషికుమారుడికి ఆనందం ఎలా పట్టలేకపోయాడు తెలుసా? కృతః గుశ్లోక కృతు అహ కృతు అంటే ఆయన బయటికి వెళ్ళి నేనే అన్నాన్ని, అన్నం తింటున్నది నేనే, అన్నము నేనే అంటే మిగిలిన వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల పిచ్చాన్ని చూశారు. వీడేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు రా, అన్నం తింటున్నది నేనే అంటే అర్థం ఉంది, అన్నం నేనే అంటాడు ఏమిటి అంటే, లేదయ్యా నన్ను అలా నాకండి, నేను పిచ్చివాడిని కాదయ్యా, ఈ మాట అంటున్నది నేను. అహగ్గుశ్లోక కృతు, ఈ శ్లోకాన్ని పాడుతున్నది నేనే, ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నది నేనే. నాకు తెలిసింది నా తండ్రి దయవల్ల, మీకు తెలియలేదు, మీరు గురువుల్ని అడిగి తెలుసుకోండి. ప్రాప్యవరాన్ని నిబోధత ఉత్తిష్టత జాగ్రత్త. వెంటనే ప్రారంభించండి. వేదాంతం కంటే నేర్చుకోవలసింది ఏదీ లేదు, ఎన్ని నేర్చుకున్నా వేదాంతం నేర్చుకోవలసింది అని ఆ ఋషికుమారుడు ఆనందంగా నేనే అంటున్నా, నేనే పాడుతున్నా. అహగ్గుశ్లోక కృతు,
నేనే ఈ శ్లోకం అంటున్నది, నన్ను అనుమానించకండి, దయచేసి మీరు కూడా తెలుసుకోండి, మీరు బాగుంటారు. ఇది అర్థం. అన్నం నేను కాదు, భోజనం నేను కాదు, భోక్త నేను కాదన్న శరీరం దృష్టితో చూస్తే ఏది నువ్వు కాదు, సర్వాత్మ దృష్టితో చూస్తే అన్నీ నువ్వే. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ, నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ, మదోనైవ మేనైవ మాత్సర్యమేవ, మదోనైవ మేనైవ మాత్సర్యమేవ. న ధర్మో న చార్థో న కామో న మోక్షః, చిదానందరూప శివోహం శివోహం. రాగద్వేషాలు ఇవి చాలా ప్రపంచాన్ని, ప్రతి వ్యక్తిని పీడిస్తున్న సమస్యలు ఇవి. ద్వేషం వదులుకోమంటే అందరం వదులుకుంటామండి, కానీ రాగం వదులుకుంటే కానీ ద్వేషం వదలదండి. రాగం అంటే సంగీతంలో బేగడ రాగం మేగడ రాగం కాదండి. రాగం అంటే ఇష్టం, ప్రేమ అని మనం గొప్ప మాట చెబుతూ ఉంటామే. విశ్వమంతటా ఉంటే ప్రేమ, ఒక వ్యక్తి మీద ఉంటే రాగం. తేడా అది, వ్యష్టి సమష్టి. నేను ప్రేమించాను ఎవరైనా అమ్మాయి అన్నా అబ్బాయి అన్నా అది పూర్తిగా తప్పుడు మాట. వారు ప్రేమించానని చెబుతున్నది ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నారు వాళ్ళు, ప్రేమించడంలా. కాబట్టి ప్రేమ పెళ్ళి అని చేసుకున్నవన్నీ ఏడాదికి మొత్తం సంవత్సరకాలకు వస్తున్నాయి ఇక్కడికి. ఎందుకని? ఇష్టపడ్డారు, ప్రేమించలేదు. ప్రేమిస్తే సర్దుకుని తీరుతామండి. ప్రేమించిన వాడు ఎవడైనా సరే అవతల వాళ్ళ సౌఖ్యాన్ని తన సౌఖ్యంగా భావిస్తాడు, అప్పుడు విడిపోరు దంపతులు. నిన్ను ప్రేమించాను కానీ ఇలా ఉంటావని అనుకోలేదు, ఎలా ఉన్నా ప్రేమించాలమ్మా, దాన్నే ప్రేమ అంటారు. ఇలా ఉంటేనే ప్రేమిస్తానంటున్నావుంటే ప్రేమ అన్నారు, దాన్ని ఇష్టం అంటారు. దాన్ని ఇలా ఉంటే ఇష్టపడతాను అనొచ్చు, ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు అనొచ్చు, ఇలా ఉంటే ప్రేమిస్తాను అంటే తెలుగు భాషలో ఇంతకంటే తప్పు మాట ఇంకోటి లేదు. ప్రేమించడం విశ్వానికి సంబంధించిన విషయం. ఎలా ఉన్నా ప్రేమిస్తాం, అది ప్రేమ. మనం ఎలా ఉన్నా భగవంతుడు ప్రేమించట్లేదా? లేకపోతే ఈ ప్రపంచం పేలిపోద్దా ఈ పాటికి? శివుడు మూడో కన్ను తెరిస్తే ఉంటుందండి ఇది. మనని ప్రేమిస్తున్నాడు. ఎందుకని? నేనే పుట్టించాను వీళ్ళని, ఈ సత్వరజస్తమో గుణాలు కూడా నేనే పెట్టాను. దైవీక్షేష గుణమయి మమమాయ దురచ్చయ. ఏదో ఆ మాయలో పడి కొట్టుకుంటున్నారు. ఈ వేళ కాకపోతే రేపైనా విడుదలవుతారు ఏవో మంచి మాటలు వినడం వల్ల అనే గొప్ప ప్రేమ మన మీద ఉండబట్టి భగవంతుడు మూడో కన్ను తెరవట్లేదమ్మా. శివుణ్ణి మించి మన ప్రేమించేవాడు ఎవడు లేడు ఇక్కడ. మనం బాగుపడతామని ఒక నమ్మకం ఆయనకి. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ప్రేమ అంటే విశ్వమంతా వ్యాపించాలి. ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద, ఒక పదార్థం మీద ఉందంటే దాన్ని ప్రేమ అనరు, దాన్ని ఇష్టం అంటారు. అంటే ద్వేషరాగం, ద్వేషం పోవాలంటే రాగం కూడా వదిలేయాలి. ద్వేషం ఎప్పుడు వస్తుందండి? మనం కొన్ని విషయాలను మనం ఇష్టపడుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే కదా ద్వేషం వచ్చేది. లేకపోతే ఎందుకు వస్తుంది? మన అమ్మాయిని మనం ఇష్టపడుతున్నామండి, ఆ అమ్మాయిని ఎవరైనా ఏదన్నా అంటే మనకు కోపం వచ్చింది. అంటే అమ్మాయిని ఇష్టపడడం అనేది తగ్గించుకుంటే ఆ ద్వేషం కూడా ఉండదు. ఈ ఇష్టం కారణంగా మనం ఎందుకు దెబ్బలాడడం? అమ్మాయి చూసుకుంటుంది కదా ఆ విషయాన్ని. అమ్మాయికి 30 ఏళ్ళు ఉన్నాయి, మనం వేలెట్టాలేటి ఇంకా ఇక్కడ. మా అమ్మాయిని అంటావా, మా అబ్బాయిని అంటావా అని మొత్తం కర్రలేసి వెళ్ళిపోతున్నాం కదా. ఇవాడు బళ్ళో మాస్టర్ ఏమైనా పొరపాటు దెబ్బ కొట్టక్కర్లేదండి, అంత దమ్ము ఎవరికి ఉంది? ఒక మాట అంటే చాలు, పొరపాటు ఇక్కడ వచ్చే క్యాస్ట్ ఫీలింగ్ ముందు వాడు ఏ క్యాస్టో కనుక్కో వెళ్ళిపో. మా అబ్బాయిని కొడతావా? ఒక దెబ్బ ఇవ్వకుండా, ఒక మాట అనకుండా చదువు వచ్చిందా? ఇక్కడ పెద్దలు ఎంతోమంది ఉన్నారు, అడగండి ఎవరికైనా వచ్చిందేమో. అలాగే నాకైతే రాలేదు. కొట్టారు, మాస్టర్లు కొట్టారు, ఇంట్లో వాళ్ళు కొట్టారు. కొట్టబట్టే వచ్చింది. కొట్టబట్టే నిర్భయంగా నిస్సంకోచంగా ఇంత హాయిగా వేదాంతం మాట్లాడగలుగుతున్నాం. మా తల్లిదండ్రులు నన్ను గారాబం చేస్తుంటే, మా ఉపాధ్యాయులు నేను చిన్నప్పుడే బాగా పొగిడేస్తుంటే చచ్చు దద్దమ్మయ్యి ఎక్కడో ఉండేవాళ్ళం పెంటకొప్పల మీద. ఇక్కడ ఉండవండి, వాళ్ళు శిక్షించారు కాబట్టి వాళ్ళు రక్షించబడుతున్నాం ప్రపంచం చేత. అంటే ద్వేషం పోవాలంటే రాగం పోవాలి. అలాగే లోభమోహవు, లోభం నాకు కావాలి అంటే లోభం, అది కొంచెం తీవ్రస్థాయికి వెళ్ళింది. అది లేకపోతే నేను ఉండలేను, ఇది మోహం. ఆ లోభమోహాలు కూడా నేను కాదు. ఆ వస్తువు మీద అభిలాషను తగ్గించుకుంటే లోభం ఉండదు, మోహం ఉండదు. ఇక మదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వస్తువు పొందగానే, ఆ వ్యక్తి మనకి లభించగానే మదం. నేను కాబట్టి పొందగలిగా, నేను కాబట్టి 100 కోట్లు సంపాదించాలనే ఆశ నీకు లేకపోతే మదం వచ్చే అవకాశం లేదు. ఆశ ఉంది, సంపాదించో, అక్రమమో సక్రమమో చెప్పు, 100 కోట్లు పెరిగిపోయి ఇప్పుడు మదం వచ్చింది. దాంతో ఇంకేం వచ్చింది? ఇంకోటి ఉంటాడు, మన మేనలుడు, మన తోడులుడు, వాడు 150 కోట్లు సంపాదిస్తాడు. వాడిని చూడగానే అది 150 ఉండాలి, కనీసం 100 ఎక్కడ సరిపోతాయి? ఆ మేనలుడు కనుక 150 సంపాదించకపోతే వీడు సరిపెట్టుకున్నాడు. వాడు వీడిని మించిపోయేసరికి భరించలేకపోతున్నాడు. అంటే ఈ ముందున్నటువంటి లోభమోహాలే ఆ మాత్సర్యానికి కారణమయ్యాయి.
లేకపోతే మన సంపాదనతో మనం సంతృప్తి పడ్డాం అనుకోండి, వాడు ఎన్ని సంపాదించుకుంటే మనకేమండి? ఆ 100 కోట్లు 150 కోట్లు వాడి దగ్గర ఉంటే 150 బెళ్ళలు రోజుకు వేసుకోవలసిన తలనొప్పి కూడా వాడికి ఉంటుంది. మనకు అది లేదు కదా. సుఖంగా కళ్ళు జాబుకు పడుకున్నాం కదా. 100 వ్యాపారాలు పెట్టాడు, వాడు చూసుకోలేడు. 100 మందిని నమ్మాడు. ఎవడెక్కడ మోసం చేస్తాడో మాటి మాటికి స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటున్నాడు. ఇక్కడ వాడి మీదోనేక వీడి మీదోనేక చచ్చిపోతున్నాడు ఉండలేక. ఇది ఏమీ లేకుండా మన ఊరికే మామూలు కాటన్ పంచోడు కద్దరు పంచోడు కట్టుకుని శుభ్రంగా కూర్చుని నమశివాయ నమశివాయ అనుకుంటున్నాం. 150 కోట్ల వాడికి వచ్చే 150 జబ్బుల్లో ఒక్క జబ్బు కూడా మనకి రాదు. పరమసుఖంగా ఉండగలుగుతాం. ఇది ఆలోచన చేయాలి. కానీ వాడు సంపాదించాలండి, మా బంధువులందరూ సంపాదించారండి. ఇవాళ మన పిల్లల్ని చదివించేటప్పుడు ఏమంటున్నామంటే నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఏ అమ్మాయి పేషెంట్ అవుతుంది, మీకేంటి అభ్యంతరం? ఎందుకని? మా తోడళ్ళు డాక్టరు, మా మేనమావ డాక్టరు, మన పెద్దమ్మ డాక్టరు, పెదనాన్న డాక్టరు. ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ వ్యక్తి పేషెంట్ అయితే ఉచితంగా రోగం నయం చేస్తారు, ఉచితంగా చికిత్స చేస్తారు. అబ్బే నువ్వు అవ్వాలి. ఎప్పటి నుంచి? 9వ తరగతి నుంచే, 8వ తరగతి నుంచే. దానివల్ల అటువంటి స్కూల్లో చేర్పించాం. వాడు 6వ తరగతి నుంచే ఎంసెట్ మొదలుపెట్టాడు. కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నాడు. క్యాసెట్ కట్టేసి ఏడాదికి 2 లక్షలు వసూలు చేశాడు. వీడు డాక్టర్ అవుతాడో లేదు కానీ మనం ఇప్పుడు అప్పుల పాలయ్యాము. ఇక్కడ ఇంత ఒత్తిడి దేనికంటే? వాళ్ళ చదువు వాళ్ళని చదువుకోనివచ్చు కదా. నేను తెలుగే చదువుతాను నాన్నగారు అంటే మా నాన్నగారు కొంచెం మోభావంగానే అన్నారు. మా అమ్మ అయితే పట్టట్టింది. వాడికి కావాల్సింది ఏదో వాడిని చదువుకోనియండి, ఎందుకంటే అన్నం మానేస్తాను. అందుకని నాకు కావలసిన చదువు తెలుగు సాహిత్యం నేను చదువుకోవడం వల్ల ఇవి వాళ్ళ ప్రపంచం అంతా ఎంత గౌరవిస్తుందండి, ఎంత ఆనందంగా ఉన్నామండి. కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, విశ్వం అంతా గుర్తించింది. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఇవాళ గరికపాటి వారి మాటలు వింటున్నాము అంటే మా నాన్న దయ, మా అమ్మ దయ. నాకు ఇష్టమైన చదువు నన్ను చదువుకొని ఇచ్చారు. వాడు నన్ను ఒత్తిడి చేయలే. నేను తెలుగే చదువుకుంటా నాన్నగారు, నేను ఏం చేసుకున్నా మరో స్కూల్ మాస్టర్ అవుతావురా, అంతకంటే ఏం అవుతావునా, నాకు అదే చాలు అన్నాను. నేను ఇవాళ మామూలు స్కూల్ మాస్టర్లా నేనేం లేనండి. డిగ్రీ కాలేజీ వరకు చెప్పాను. 50 ఏళ్ల వయసులోనే ఉద్యోగం వదిలేశాను. అవధానాల కారణంగా, ప్రవచనాల కారణంగా. బాగున్నాయి, నడుస్తోంది. ఇది పొందగలగాలి మనం. అందుకని ఈ రాగద్వేషాలు, మదమోహాలు నశించాలి. అలాగే ధర్మార్థకామ మోక్షాలు అంటారు. ఒక్క భగవద్భక్తి ఉంటే మధ్యలో అర్ధకామాల తాకిడికి, డబ్బుకి, కోరికలకి తట్టుకోగలిగితే ధర్మం నుంచి మోక్షానికి వెళతాం ఖచ్చితంగా. చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్న శంక నవాజాతి భేదకం పితానైవ మేనైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రుర్ గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం. జీవితంలో మనం ఆ భయం ఉంది, ఈ భయం ఉంది అంటాం. అన్నిటికంటే గొప్ప భయం ఏమిటో తెలుసునా అండి? మృత్యు భయం. ఏ భయాన్నైనా మనం జయించగలం కానీ మృత్యు భయాన్ని జయించలేం. ఆ మృత్యు భయం కారణంగా ఆశ్చర్యకరమైన విషయం, మనం సంతానం కనడం అనేది మృత్యు భయం కారణంగానే. కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మృత్యు భయం లేనివాడికి సంతానంతో పని లేదు. అందుకే దేవతల వరకు సంతానం లేదు. మీరు గమనించండి. కుమారస్వామి సహా, వినాయకుడు సహా, లక్ష్మీనారాయణుడికి బ్రహ్మదేవుడు సహా, మన్మధుడు సహా సంకల్పాత్మక సంతానం ఉండేది. వాళ్ళు ఎవరు గర్భం ధరించి ఆసుపత్రుల్లో కనలేదు. వినాయకుడు కథ విన్నా అర్థమవుతుంది. పిండి బొమ్మకి ప్రాణం పోసింది ఆవిడ కడుపున పుట్టలేదు. కుమారస్వామి సరే శివవీర్య సంభవుడుగా ఉంటే అగ్ని తీసుకెళ్ళాడు. అగ్ని మొయ్యలేక జలంలో వదిలేశాడు. గంగానది మొయ్యలేక రెల్లుగడ్డి మధ్యలో వదిలేసింది. అక్కడి నుంచి పుట్టాడు మహానుభావుడు షణ్ముఖుడుగా. పార్వతీదేవి గర్భంలోంచి పుట్టలేదు. ఆవిడ ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకోలేదు. ఇవి ఏవీ లేకుండా పిల్లల్ని కన్నారు. ఎందుకని? దేవతల పిల్లల్ని కనరు. ఎందుకో తెలుసా? సొంత పిల్లలు ఉంటే మనలాగా చచ్చిపోతారు. 800 కోట్లు సంపాదించినా సరిపోదు. ఎక్కడ ఎవరికైనా దానం ఇచ్చామనుకోండి 100 రూపాయలతో సంతోషిస్తాడు. కొడుకు 100 కోట్లు ఇచ్చామనుకో, మావయ్య 200 కోట్లు ఇచ్చాడు నువ్వు కాబట్టి 100 ఇచ్చావంటాడు. చచ్చిపోతాం. ఇక్కడ మేనమావతో పోలుస్తాడు. ఒళ్ళు మండిపోతుంది. ఇంట్లో ఆవిడ సంతోషించచ్చు. మనకి మండిపోదా? మా తమ్ముడితో పోల్చాడు మా బాగా అనుకుంటుంది ఆవిడ. మనకి మండిపోతుంది ఇక్కడ మగాడికి. వాడు మేనమావతో పోలుస్తాడు. వాడు 200 కోట్లు ఇచ్చేట, వీడికి సరిపోలేదండి 100 కోట్లు ఇచ్చిన. అదే బయట వాడికి దానం ఇస్తే, ఒక అనాథ పిల్లాడికి ఇస్తే 100 రూపాయలు ఇచ్చిన దేవుడు అయ్యా నువ్వు అంటాడు. ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళకి ఇవ్వడం గొప్ప, వాళ్ళకి ఇవ్వడం గొప్ప. అత్యవసరమైనంతే పిల్లలకి ఇవ్వాలంటే మిగిలింది సమాజానికి ఖచ్చితంగా. సింహం అలా బతుకుతుందండి ఖచ్చితంగా. సింహం 24 గంటల్లో 4 గంటలే బయటకు వస్తుంది. 20 గంటలు గుహలో ఉంటుంది. ఆ 4 గంటల్లో వేటాడుతుంది. తనకు కావలసిన ఏనుగుని చూసుకుని, ఏదో పీనుగుని తినే లక్షణం దానికి లేదు. ఏనుగుని చూసుకుంటుంది. దాని కుంభస్థలం మీదకి దూకుతుంది. నిజకర నకర విదారిత హస్తి మస్తిష్కముగాక
కేసరి చిన్నతృణంబు మేయుని అంటాడు చెన్నైశ్వరు నీతి చంద్రికలో. తన వాడి దాని నెత్తి మీదకి దూకి తన వాడి గోళ్లతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది. ఎంత 2 చెంచాలు అంతే, దానికి ఆకలి తీరింది. ఆ యథవ ఏనుగును అక్కడ బారేసిపోతుంది. అది ఏమనుకుంటుందంటే, నాకు పరాక్రమం ఉంది, నేను సంపాదించా, మిగిలిన జంతువులు తినని, అవన్నీ ఏనుగులు చంపలేవు కదా, నేను చంపగలను, చంపా, నేను తీసుకున్నా, మిగిలిన జంతువులను తీసుకొని సింహంలా బతకాలి, మనం సంపాదించాలి, మనకు అవసరమైందే ఉంచుకోవాలి, మిగిలింది సమాజానికి ధారపోయాలి, సింహంలా బతకాలి. అందుకే మన భారత జాతీయ చిహ్నం మీద 4 సింహాలు ఉంటాయమ్మా. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలని 4 సింహాలుగా పెట్టారు. ప్రతి భారతీయుడు సింహంలా బతకాలి. ఏదో కుక్క బతుకు బతకద్దు, పెంట మీద రొట్టెలు ఏరుకుంటూ. మనమే దానం ఇవ్వాలి, వారెవరండి మనకిచ్చేది? మనకు అవసరమైంది ఉంచుకోవడం. ఎంతైనా సంపాదించే అవకాశం అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. సంపాదిద్దాం పర్వాలా, కానీ ఇచ్చేయాలి. వారికి అవసరం వారికి ఇచ్చేద్దాం. మనకు బట్టలు ఎక్కువ ఉన్నాయి వారికి ఇచ్చేద్దాం, మనకు పాత్రలు ఎక్కువ ఉన్నాయి వారికి ఇచ్చేద్దాం, మనకు డబ్బు ఎక్కువ ఉంది వారికి ఇచ్చేద్దాం. ఏదో ఒక రకంగా వ్రతాలు, నోములు, పూజలు, ధార్మిక కార్యక్రమాల పేరు మీద దాన ధర్మాలు బాగా పెంచుకోవాలి. అదే కలిసి వస్తుంది మనకి. అలా పెంచుకున్నదే మిగులుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఇది అర్థమవుతుంది. మన సంతానం ఎందుకు ఇస్తున్నాం? కన్నాం కాబట్టి. ఎందుకు కంటున్నాం? మృత్యు భయం కారణంగా. మనిషికి పెద్ద భయం ఏమిటంటే, నేను పోతాను. బోళ్ళు మంది పోయారు, నువ్వు బావా? మహారాజులు పోయారు, చక్రవర్తులు పోయారు, మనం ఎంతంటే ఇక్కడ. కానీ వీడికి పోతాననే ఈలోగా వాడు ఏమనుకుంటాడంటే, నేను ఎలాగూ ఉండను, కానీ నా పేరు మీద నా స్టాంప్ వేసుకుని 2 3 ఇక్కడ ఉంటే వాళ్ళు నేనున్నట్టే. ఇదో అజ్ఞానం ఇక్కడ. ఈ స్టాంపే పిల్లలు. నా ముద్ర ఇదే ముద్ర. నా కొడుకు, నా కూతురు, వీళ్ళు నా పేరు నిలబడతా. ఈ పేరు ఏమైనా మనం చూసామా? పైకి వెళ్ళాక వీళ్ళు నిలబెట్టారో గంగలో కలిపేశారు, వీళ్ళు ఎంత పెద్ద విగ్రహం పెట్టారో, మనకెందుకండి ఇవన్నీ కలిసి వస్తాయా? నిజంగా చంద్రశేఖరరావు గారు లాంటి యోగి ఆయన వెళ్ళిపోయేటప్పుడు 3 నెలలు ఆయన ఏ పరమపద స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉంటాడండి. తర్వాత జరిగే కార్యక్రమాలతో ఆయనకి సంబంధం లేదండి. అవన్నీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో, బ్రహ్మస్థానంలో ఉంటాడు. ఆయనకి చింత లేదు ఇక్కడ. తర్వాత మనం ఏం చేసామనేది మన కోసం, ఆయనకేం కాదు ఇక్కడవి. అంటే ఎప్పుడూ ఒక చింత విడిచిపెట్టారని హిందువులకి నమ్మకం బాగా ఎక్కువ. తర్వాత అంత్యక్రియలన్నీ పద్ధతిగా అలా పద్ధతిగా చెయ్యడం పిల్లల బాధ్యత. పద్ధతిగా చెయ్యకపోయినా భగవన్నామస్మరణ నిరంతరం చేసేవాడికి మోక్షం ఖాయం. ఈ పద్ధతులతో వాడికి సంబంధం లేదు. వాడి మనస్సే. యోగ వాసిష్ఠంలో అద్భుతమైన సమాధానం ఉంది దానికి. ఒక నాస్తికుడు మరణిస్తాడు. తండ్రి నాస్తికుడు మరణించాడు, కొడుకు ఆస్తికుడు. ఆయన ఏదో మా నాన్న ఏదో కమ్యూనిస్టులో అలా బతికాడండి ఏదో రకంగా, కానీ నాకు దైవభక్తి ఉంది, నేను చెయ్యాలనుకుంటున్నాను. చెయ్యొచ్చా చేయకూడదా? సందేహమే కదా. చేస్తే ఆయనకి ముడుతుందా ముట్టదా? యోగ వాసిష్టం ఏం చెప్పిందంటే, నీ తండ్రి నమ్మకాన్ని పక్కన పెట్టు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. వారి భావన నీ భావన 2 ఘర్షిస్తాయి, పొట్టేళ్లలాగా ఘర్షిస్తాయి. ఏ భావన బలీయమైతే అది చేరుతుందని చెప్పారు ఖచ్చితంగా. భావన బలీయం. అంచేది పోయేటువంటి వాడు తాను భక్తుడే ఉండి పిల్లలు నాస్తికులు అయ్యారనుకోండి, చెయ్యరు కదా. మాకు అవన్నీ నమ్మకాలు లేవండి, మా నాన్నగారు అంతా పిచ్చి సన్నాసలే బతికాడండి, మాకేం లేవు, మేము చెయ్యమంటే మరి వాడి గతి పాడైపోవలసిందనా? వీళ్ళు చేయడంతో నిమిత్తం లేకుండా వాడు మరణావస్థలో ఉన్నప్పుడు నమఃశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని మరవకుండా జపం చేస్తే ఇక్కడ జరిగే అంత్యక్రియలు వేటితో ఏమీ సంబంధం లేకుండా ఈ శరీరాన్ని కేవలం మురుక్కాలవ పక్కన పారేసినా సరే వాడికి కైలాసం ఖాయమండి, తిరుగులేని మాట. వాడి మనస్సే ప్రమాణం. మనం ఎవరి మీద ఆధారపడవలసిన కర్మ లేదండి హిందూ వేదాంతాల్లో. నువ్వే నీకు ఆధారం, నీ మనస్సు నీకు ఆధారం, నువ్వే నిలబడు, నువ్వు చేసుకో హాయిగా, వారెవరి మీద ఎందుకు? అందుకని మనం ఆస్తులు ఎందుకు ఇస్తాం? అక్కడ ఏదో కాస్త తలకొరవి పెడతాడు కదా, దాన ధర్మాలు అవి చేస్తాడు అని, ఇది కూడా వాడి మీద ఆధారపడాలి. వాడు పెట్టకపోతే పెట్టబోని, ఎవడో పెడతాడు కొరివి, పెట్టకపోతే మానేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు అక్కెళ్ళిపోతారు, మనకేం సంబంధం? మనం ఆ క్షణంలో ఎలా ఉన్నాము? అంత్యకాలేతు మామేవ స్మరణముక్త్వా కళేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయగా అంటున్నాడు భగవంతుడు భగవద్గీతలో. ఇది జరిగిన వ్యవహారాలు దేంతో నిమిత్తం లేకుండా ఆ చివరి క్షణాల్లో నన్నెవరైతే నమో భగవతే వాసుదేవాయ నమఃశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక మంత్ర జపం చేస్తూ వెళ్ళిపోతాడో వాడి సంగతి నేను చూసుకుంటానండి, కింద ఏం జరిగినా నాకు అనవసరం అని చెప్పాడు. అంతకంటే అభయం ఉంటుందా? దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఈ మృత్యు భయం వల్ల సంతానాన్ని కంటున్నాం, వాళ్ళకు ఆస్తులు ఇస్తున్నాం. కాబట్టి ఈ స్తోత్రంలో ఏం చెబుతా, ఈ మృత్యువు నువ్వు కాదు, ఈ శంక, ఈ భయం కూడా నువ్వు కాదు. అలాగే నమే జాతి భేదక. ఇవాళ సమాజంలో నిప్పుల కుంపటిలా ఉంది వ్యవస్థ, మీకు తెలియంది కాదు.
ఎక్కడికక్కడ కుల ఘర్షణలు ఎలా ఉన్నాయి. చిన్న సంఘటన ఏదన్నా జరిగితే అది ఏం జరిగిందని తెలుసుకోకుండా దాని మూలంలో కూడా వెళ్లకుండా ఆయన కులం ఏమిటి ఈయన కులం ఏమిటి ఇంటూ ఇద్దరు కొట్టేసుకోవడమే. ప్రతి చిన్న సంఘటన మంచి చెడ్డ లేదు, ధర్మం అధర్మం లేదు. ధర్మాధర్మాలు లేకుండా మన కులం వాడు కాబట్టి మనం సమర్థిస్తామా అండి? ఇదేమి దారిద్ర్యం విధానం? ధర్మం కదా, వాడు ఏ కులమైతే మనకే, ఆడదైతే మనకే, మొగాడైతే మనకే, తప్పేదో ఒప్పేదో చెప్పాలి. కానీ నీ కులం కాబట్టి నువ్వు ఇటు మాట్లాడతావు, వారి కులం కాబట్టి వారు అటు మాట్లాడతారంటే ఎవరి కుల సంఖ్య ఎక్కువ ఉంటే వారు నెగ్గుతారా? మందబలం నెగ్గుతుందా, మంచి బలం నెగ్గుతుందా? ఇది మన మనస్సు కలుషితం కావడం వల్ల జరుగుతున్న వ్యవహారం కాదా ఇది? ఈ మన అనే భావన ఎక్కడదండి? అందుకే నమే జాతి భేదక. ఆత్మజ్ఞానం కలిగిన మనిషికి జాతి భేదం ఉండదు. ఆత్మజ్ఞానం ఒక్కటే వీటన్నిటికి పరిష్కారం అండి. ఎన్ని చెప్పినా సరే సంఘ సంస్కరణ కూడా లాభం లేదండి. సంఘం నన్ను అడిగితే వివేకానందుడు చెప్పినట్టుగా కుక్క తోక లాంటిదండి. ఆయన చెబుతాడు ఖచ్చితంగా. శంకరాచార్యుడు లాగాడు ఆ తోకని, రామకృష్ణ పరమహంస లాగాడు, వివేకానందుడు లాగాడు. ఇంక మాలాంటి వాళ్ళని లాగడం పెద్ద విషయం కాదండి. మేము పోగానే మళ్ళీ డోయ్ 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 అంతే లెక్క. ఉన్నప్పుడు ఏదో కాస్త అనుకుంటే ఆయన అలా చెప్పేవాడండి పాపం, నిస్సంకోచంగా. నిజంగా గొడవ అయినా సరే ఆయన మాట్లాడేవాడు. పోయిన తర్వాత ఏమనుకుంటారు, అలా పోకుండా ఉంటే ఇంకో 10 ఏళ్ళు బతికేవాడు. ఎందుకో తెలియదు ఇక్కడ. ఇంకెలా పోవాలో అంటూనే ఉంటారని. ఇదో కుక్కతోక. వారి వల్ల మారని ప్రపంచం, శంకరాచార్య వల్ల, పరమహంస వల్ల, వివేకానందుడి వల్ల మారని ప్రపంచం మా వల్ల మారుతుందనే అపనమ్మకం మాకు పొరపాటున కూడా లేదమ్మా. మేము ఆ అజ్ఞానంలో లేవు. కేవలం భగవంతుడు ఒక వక్తగా కాస్త జ్ఞానం ఇచ్చి మాకు అప్పగించిన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం అంతే. దీని ఫలితం ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంతమంది మారినా పర్వాలేదు, ఎవ్వరూ మారకపోయినా పర్వాలేదు. నా వేదాంతం నాకు వంట పడుతోంది చాలు. జీర్ణవంగే సుభాషితం. జీర్ణవంగే సుభాషితం. నేను చెప్పేది మీ అందరికంటే ముందు నేను వింటున్నాను కదా, నాకు తెలియట్లా. ఈ పరిపక్వత నాకుంటే చాలు. అందుకని ఇవన్నీ బంధాలు వదులుకోవలసిన. మృత్యుభయం వదిలేయి, జాతి భేదం వదిలేయి. నా బంధుర్న పితానైవ మేనైవ మాతా న జన్మ. తల్లి తండ్రి కూడా ఈ జన్మలో మాత్రమే తల్లిదండ్రులు, ముందు జన్మలో వాళ్ళు కాదు, వచ్చే జన్మలో వాళ్ళు కాదు. దీనికి శుకుడు ప్రమాణం. శుకుడు 10-12 ఏళ్ల వయస్సులో అపూర్వమైన అద్వైత జ్ఞానం, వేదాంతం నాకు వంట పడుతోంది చాలు. జీర్ణవంగే సుభాషితం. జీర్ణవంగే సుభాషితం. నేను చెప్పేది మీ అందరికంటే ముందు నేను వింటున్నాను కదా, నాకు తెలియట్లా. ఈ పరిపక్వత నాకుంటే చాలు. అందుకని ఇవన్నీ బంధాలు వదులుకోవలసిన. మృత్యుభయం వదిలేయి, జాతి భేదం వదిలేయి. నా బంధుర్న పితానైవ మేనైవ మాతా న జన్మ. తల్లి తండ్రి కూడా ఈ జన్మలో మాత్రమే తల్లిదండ్రులు, ముందు జన్మలో వాళ్ళు కాదు, వచ్చే జన్మలో వాళ్ళు కాదు. దీనికి శుకుడు ప్రమాణం. శుకుడు 10-12 ఏళ్ల వయస్సులో అపూర్వమైన అద్వైత జ్ఞానం కారణంగా వ్యాస మహర్షిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆయన పాపం ఒక ప్రేమ వెతుక్కుంటూ వెళ్ళాడు. సుఖ ఆగరా, నేను పెళ్ళాన్ని లేనివాడినా, కేవలం కొడుకుని కన్నానరా, శివుడు వరం వల్ల కన్నానరా నిన్ను, ఏదో నాకు తోడు నీడగా ఉంటావు కదా అని కన్నానరా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగా అంటే, శుకుడు తండ్రికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతూ, నాన్న 18 పురాణాలు రాశారు, వేదాలను విభాగం చేశారు, భాగవతం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, నువ్వు ఏ జన్మలో తండ్రివి, నేను ఏ జన్మలో కొడుకుని అన్నాడండి. అది సుఖమహర్షి, అది సుఖమహర్షి. వ్యాస మహర్షి కంటే ఇంకో మెట్టు ఎక్కువ. వ్యాస మహర్షి అక్కడ ఓటమిని అంగీకరించాలి. ఈయనకి ఇంకా మమకారం పోలేదు. ఆయనకు అహంకారంతో పాటు మమకారం కూడా పోయింది. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడు ఈ సన్యాసి అయి ఒంటి పోవ, అలా వెళ్ళిపోతున్నాడు అంతే ఆయన. అలా కేదార్నాథ్ బద్రీనాథ్ వరకు వెళ్ళిపోయాడు. అక్కడ భృగుపాతం, ఆయనంతటా ఆయన కొండమించి లోయలో పడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ శరీరం వదలదు. లేతే ఆయన చేసిన యోగాభ్యాసం కారణంగా, ఆయనలో ఉండే దివ్య తేజస్సు కారణంగా ఆ శరీరం 1000 ఏళ్ళు బతకచ్చు. ఇంకా ఈ శరీరాన్ని క్యారీ బ్యాగ్ మోసినట్టు మోయడానికి ఆయన సిద్ధంగా లేడు. అక్కడ ధాన్యం బస్తా మోసినట్టు మోయడానికి శుకుడు సిద్ధంగా లేడు. అందుకని దీన్ని వదిలించుకోవలసిందే. ఇతరులు ఆత్మహత్య అనుకున్నా మంచిది, ఏం పర్వాలా, భృగుపాతం అంటారు దాన్ని. సరిగ్గా అక్కడ కొండ మీద దూకేసాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇక శుకుడు శరీరం కనపడలా. ఎందుకని ఈ తల్లి ఈ తండ్రి ఈ జన్మలో మాత్రమే, తర్వాత లేరని ఆయనకి తెలుసు. నా బంధుర్న మిత్రం. తల్లి తండ్రి లేనప్పుడు బంధువులు మిత్రులు ఎక్కడి నుంచి ఉంటారు? తల్లిని బట్టే కదా బంధువులు, తండ్రిని బట్టే బంధువులు. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కరండి? అప్పుడు వేరే బోధ కూడా అవసరం లేదు. కాబట్టి గురుర్నై వశిష్యక. గురువుగా చెప్పేవాడు లేడు, శిష్యుడుగా వినేవాడు లేడు. ఉన్నది ఒకే ఒక పదార్థం.
అదేమిటయ్యా చివరి శ్లోకంలో చెబుతున్నారు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సంగృహ్య సర్వేంద్రియాణం నవా బంధనం మే న ముక్తిర్న బంధు నవా బంధనం మే న ముక్తిర్న బంధు చిదానంద రూప శివోహం శివోహం. ఇంతకీ ఇవన్నీ నేను కాదని అసలు నేనెవరండి? ఇదే వేదంలో నేతివాదం అంటారు దీన్ని. నేతివాదం అంటే నెయ్యేసుకు తినడం కాదు. నా ఇతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అది ఎలా తెలుస్తుందంటే సులభమైన ఉదాహరణ చెబుతా. కృష్ణుడి విగ్రహం ఉంది, కృష్ణ పరమాత్మ విగ్రహం ఉంది. దాన్ని చెక్కలో చెక్కారు. చెక్కది కొయ్యది ఏదో ఇలా వేణువు వాయిస్తున్నట్టుగా ఉంది. చాలా మనోహరంగా ఉంది. మనం తెచ్చుకున్నాం. చూడగానే ఏమంటాం? ఎంత బాగున్నాడో కృష్ణ పరమాత్మని అని మనం ఏమంటామంటే సాధారణంగా ఎంత చక్కగా చెక్కారో కృష్ణుడిని, ఎంత చక్కగా చెక్కారో అంటాం. పొరపాటు మాట. కృష్ణుడిని చెక్కలేదమ్మా. కృష్ణుడు కానిదాన్ని అంతా చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు. అది తెలుసుకోవాలి. చెక్కడం ఏమిటి? కృష్ణుడిని చెక్కారా? చెక్కడం అంటే అర్థం ఏమిటి? ఇలా తీసేసింది కదా చెక్కడం అంటే, ఉన్నది కాదు. అంటే కృష్ణుడిని చెక్కారంటారేమిటి? అజ్ఞానం. విజయవాడ వెళ్ళి ప్రతివాడు ఏమంటాడు? విజయవాడ వచ్చింది. విజయవాడ జడ పదార్థం, ఎక్కడికి రాదు, అక్కడే ఉంది కనకదుర్గమ్మ పాదాల దగ్గర. నువ్వు వెళ్ళావు విజయవాడకి, ఆ మాట చెప్పాలి కదా. రైలు ఎక్కిన ప్రతివాడు విజయవాడ వచ్చింది అంటాడు. అద్వైతం తెలిసిన వాడికి భయంకరంగా ఉంటుంది ఈ మాట. అంటే విజయవాడ రావడం ఏంటి? విజయవాడ స్టేషన్కి నేను వచ్చాను అనాలి. కొన్ని వందల సార్లు రైళ్ళు ఎక్కాం, ఎవరు ఈ మాట అనడం లేదు. అంతా అజ్ఞానంలోనే ఉన్నాం. మనకు తెలియకుండా మాట్లాడుతున్న అబద్ధాలు ఇవన్నీ. పచ్చాబద్ధం. విజయవాడ రావడం ఏంటంటే అది ప్లాట్ఫామ్, జడ పదార్థం. అది ఎందుకు వస్తుంది? నువ్వు వెళ్ళావు అక్కడికి. నేను విజయవాడ స్టేషన్కి వచ్చా అన్నాను. ఒకడంటే విజయవాడ వచ్చా, మరి వీడికి స్వాగతం చెప్పడానికి విజయవాడ వస్తుంది ఇక్కడ. విజయవాడ రావడం ఏంటండి? మన మాటల్లో ఎంత ద్వైతం ఉందో ఈ మాటతో తెలిసిపోతుందండి. కొత్త ఉదాహరణ రైలు వేరే పెప్పకల్లా. ఇంకొంచెం కాస్త ఆధ్యాత్మికమైన ఉదాహరణ ఏమిటి అంటే, ఒక అందమైన బొమ్మ అమ్మవారిదో కృష్ణుడిదో శివలింగమో ఏదో చెక్కలో మనకు కనపడగానే ఎంత బాగా చెక్కాడండి కృష్ణుడిని, ఎంత బాగా కృష్ణుడిని చెక్కలేదు. ఆ పెద్ద చెక్కలో కృష్ణుడు కాని రద్దు అంతా చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు. అలాగే ఇప్పుడు ఈ ముందు 5 శ్లోకాల్లో మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియం నేను కాదు, పంచవాయువులు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు, ఇవన్నీ తీసేస్తే మిగిలింది ఆత్మ. అది నిర్వాణ షట్కం. అది ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ అకం నిర్వికల్పక. నేను చాలా ఆనందిస్తున్నానమ్మా. పెద్దవాళ్ళు చప్పట్లు కొట్టడం కదా, ఆ అమ్మ ఎవరో నిండా 20 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో తల్లి పక్కన కూర్చుని చప్పట్లు కొట్టింది. నా జన్మ ధన్యమైంది. వాళ్ళకి ఎక్కించాలి. వాళ్ళకి ఎక్కించడం కోసం ఈ జీవిత తాపత్రయం. ఆ యువతరానికి అందితే ఇంకో 50 ఏళ్ళు దీని గురించి చూసుకోక్కర్లేదు. ఇంకా పెద్దవాళ్ళకి అందితే సరిపోదు. వాళ్ళు అందుకున్నారనుకోండి, రేపు ఆ అమ్మాయి భర్తకి, పిల్లలకి, అందరికీ మొత్తం నేర్పేసి గొట్టం పెట్టి పోసేస్తుంది మందునంతే. గరిగిపడి వారు చెప్పారు, వినాల్సిందే అని. అది నాకు కావాలి. వెళ్ళిపోతుంది అది. అలా వెళ్ళిపోవాలి. తర్వాత ఆ రకమైన ఉదాహరణలే వెతుక్కోవాలి. అందుకని కృష్ణుడిని చెక్కడం కాదు, కృష్ణుడు కానిదాన్ని చెక్కం. మన ఉన్నదేమిటండి? కృష్ణుడు ఎవరండి? నిర్వికల్ప. నిజంగానే కృష్ణ పరమాత్మ, శివుడు, రాముడు, మీరు ఎవరినైనా చూడండి, నిర్వికల్ప. వాళ్ళకి వికల్పాలు ఉండవండి. వికల్పం అంటే మార్పు. విత్తనంగా ఉంటే అది కల్పం. దాని నుంచి వచ్చినటువంటి కాండము, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, ఇవన్నీ వికల్పాలు. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం. ముందు బీజం రూపంలో ఉన్న ఈ జగత్తు నిర్వికల్పంగా ఉంది. తర్వాత ఎలా మారింది? మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం ప్రదేశము, కాలము, ఇవన్నీ ఏర్పడ్డాయి. విత్తనంగా ఉన్నప్పుడు విత్తనంగానే ఉంది. ఇంత గింజ ఏం తెలియదు. ఆ విత్తనం కాస్త నేల మీద పడేసి కాస్త లోపల కొద్దిగా గుంట తీసి గెంటి దాంట్లో ఇంత మట్టి కప్పి కొద్దిగా ఊరికే ఓ చెంచా నీళ్లు పోసేసరికి 2 రోజులకి ఇంత మొలకయింది, పిలకయింది, మొక్క అయింది, మానయింది, అది చిగురైంది, పువ్వు అయింది, కాయ అయింది, పండు అయింది. ఆశ్చర్యకరం. మళ్ళీ ఏమైంది? ఈ పండు తింటా సరే తినకపోయినా సరే టెంక బయటపడిందా లేదా? మనం తిన్నా ఎవరు తిన్నా టెంక బయటపడిందా లేదా? ఆ టెంక మళ్ళీ విత్తనమే కదా, అది మళ్ళీ మొక్క అయింది కదా. సృష్టికి మూలం ఇప్పుడు అర్థమైపోవట్లేదా? చెట్టు అర్థమైతే సృష్టి అంతా అర్థమవుతుంది. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో 3వ శ్లోకంలో చెట్టు ఉదాహరణగా చెప్పాడు శంకరాచార్య. అలాగే ఇక్కడ నిర్వికల్ప అంటే కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, కాయలు, పండ్లు ఏవీ లేనటువంటి నిరాకారమైన ఆత్మ ఉంది. అది నేను. అంచేత నిరాకార రూపక. మనం ఈ ఆకార ఆరాధన చేస్తున్నదంతా కూడా నిరాకారాన్ని తెలుసుకోవడానికి. అందుకే నేను చివరిగా ఒక మాట చెబుతా.
మనకి దేవుడి విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి. నేనేదో పక్షపాతంతో అనడం లేదు, శాస్త్రీయమైన లాజిక్, తర్కం. శివలింగం గొప్పది. ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది. ఎందుకంటే శివలింగానికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు లేవండి. గమనించండి. కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, అమ్మవారికి కూడా ఉన్నాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞ, అబ్బో ఆవిడ మామూలుగా కూర్చోదు, కాలేసుకుని కూర్చోవలసింది. అవన్నీ ఉన్నాయి. శివలింగాన్ని మీరు గమనించండి, అంతే ఇలాగే బోడిగా అలా ఉండిపోతుంది. ఎందుకని? అన్ని మీద నీళ్ళు పోసినా జారిపోతాయి, పాలు పోసినా జారిపోతాయి, క్షీరాభిషేకం, తేనె పోసినా జారిపోతుంది, మధువుతో అభిషేకం, పళ్ళరసాలు పోసినా జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. అంటే శివుడు ఏం చెబుతున్నాడు? నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి, వదిలేయి. మాట వచ్చింది పోతుంది, చూపు వచ్చింది పోతుంది, వినికిడి వచ్చింది పోతుంది, స్పృహ వచ్చింది పోతుంది, అన్నీ పోతాయి. లింగం రూపంలో, శివుడు రూపంలో నువ్వు ఒక్కడవే మిగులుతావు. అదే చిదానంద రూప శివోహం. అభిషేకం చేసేటప్పుడు ఇది గమనించాలి, మనం అది గమనించం. నేను 1000 బిందెల నీళ్లు పోస్తానని మొక్కుకున్నా, ఇదో దారుణమైన మొక్కిది. ఇవన్నీ శివుడు భరించాలి, ఆయనకు రొంపట్టేస్తుంది. వీడు మంది ఎత్తడా? ఇంకా నీళ్లు పోసినా పర్వాలా, పాలు పోసేస్తున్నారు. దేవాలయాల ఇబ్బంది, చీమలు పడుతున్నాయి అక్కడ. తేనె పోసేస్తున్నారు, చచ్చిపోతున్నారు అర్చకులు కడుక్కోలేక. ఈయన సొమ్మేం పోయింది, పోసిపోతాడు, మన్నాడు కడుక్కునేది ఆయన. మళ్ళీ ఇంకోటి వస్తాడు, అప్పుడు నేను 2000 బిందెలు అంటాడు, పోసేస్తాడు. ఈ మొక్కుబళ్ళు కంటే వీటి నుంచి గ్రహించాల్సింది, నువ్వు తేనె పోయి, పాలు పోయి, నూనె పోయి, నెయ్యి పోయి, ఏం పోయి పోతుంది అక్కడ. అలాగే నీ జీవితంలో ఏర్పడిన బంధాలన్నీ పోతాయి, బాధ్యతలన్నీ పోతాయి, బరువులన్నీ పోతాయి, దుఃఖాలన్నీ పోతాయి. పోవడానికి సిద్ధంగా ఉండు, ఊరికే అట్టి పెట్టుకోక. అది శివలింగం. అందుకే నేను ఆకారాల్లో శివలింగం చాలా గొప్పది అని చెబుతున్నా. ఈ సందేశం ఇస్తుంది కాబట్టి మనకి. కృష్ణుడికి అభిషేకం చేసామనుకోండి, పూర్తిగా పోదో, చేతుల మధ్యలో, చెవి కింద అక్కడ కొన్ని బొట్లు మిగిలిపోతాయి, తేనె అంటుకుంటుంది, పాలు అంటుకుంటే పోవు, మళ్ళీ గుడ్డ పెట్టి తొడవాలి. అదే శివలింగానికి పోసామనుకోండి, నువ్వు ఏం పోసినా వదిలేస్తాడు మహానుభావుడు. శంభో శంకర, గొడవలేదు ఇంకా. ఎందుకంటే నాకు మళ్ళీ నువ్వు కూడా వదిలేయరా అని చెప్పడానికి. నేనే వదిలేశాను రా, అంత పెద్ద అమ్మవారు నాకు భార్య, ఈ సృష్టి అంతా నాకు సేవకులే, శ్రీ మహావిష్ణువు బ్రహ్మసహా నన్ను సేవిస్తారు. నేనే వదిలేశాను సృష్టిని, నువ్వెందుకు పట్టుకుంటున్నావు అమాయకుడా? వదిలేయి. నువ్వు నిర్వికల్ప నిరాకార రూపక. అంతేకాదు, అది ఎలా సాధ్యం అవుతుంది? సర్వేంద్రియాణం విభుత్వాచ్చ నవా బంధనం. మన ఇంద్రియాలకి మనం ప్రభువు కావాలి. మన ఇంద్రియాలు మన చేతిలో ఉండాలి. మన కన్ను ఏం చూడమంటే అది చూడాలి, మన చెవి దేన్ని వినమంటే అది వినాలి, లేకపోతే శివశివ అని చెవులు మూసేసుకోవాలి. అంతేకాదు వాటిని వదిలేస్తే మనం అడ్డగాడిదలం అయిపోతాం జీవితంలో. అది అశ్వంలాగా, శ్రీకృష్ణుడి చేతిలో అశ్వంలాగా, పార్థసారథి చేతిలో ఒక జీవితం పెట్టాలంటే మన మనస్సు మన చేతిలో ఉండాలి. అందుకని సర్వేంద్రియాణం విభుత్వాచ్చ నవాబంధనం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే మనకి బంధనం ఉండదు. బంధనం లేనప్పుడు నైవ ముక్తి న బంధక. బంధం లేకపోతే ముక్తి ఎక్కడదండి? బంధం ఉంటేనే కదా ముక్తి. ఈ మనస్సును అదుపులో పెట్టుకోగలిగితే ఎటువంటి బంధనాలు ఉండవు, ఎటువంటి బంధాలు ఉండవు. ఆ రకంగా భవబంధాలన్నింటినీ ముగించుకుని తెముల్చుకుని 3 నెలల ముందే ఆ రహస్యాన్ని గమనించి, నేను వెళ్ళిపోతున్నాను సత్యవాణి, ఇక నీకు ఊరికే ఏదో శాలరీ ద్వారా పింఛన్ వస్తుందట, అది నువ్వు చూసుకో, నీకు చెప్పాలి కాబట్టి చెబుతున్న బాధ్యత అని భార్యకు ఒక ఆధారాన్ని కల్పించి చిదానంద యోగిలాగా గొట్టిపాటి చంద్రశేఖరరావు గారు పరమపదించారు. ఆ జీవితం నుంచి గొప్ప సందేశాన్ని మనం గ్రహిద్దాం. ఆ బ్రోచర్ తీసుకుని అందరూ దాన్ని చదువుకుంటే వారి జీవిత విశేషాలు ఇంకా బాగా తెలుస్తాయి, వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఈ నిర్వాణ షట్కం ద్వారా ఆ జీవిత సారాంశాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశాను. ఇది ఏమాత్రం సఫలమైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.